ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. ఇంకొకసారి పద్మపురాణ ప్రవచనం 3వ భాగంలో అడుగుపెట్టాం. జరుగుతున్నది భూమిఖండం. ఇందులో భాగంగా వేణుడు అనే ఒక నాస్తికుడు, వేద వ్యతిరేకి, బ్రాహ్మణ శాపం వల్ల నశించి మళ్ళీ జన్మించి తపస్సు చేసి విష్ణువు ద్వారా పురాణాలు వింటున్నటువంటి కథ చెప్పుకుంటున్నాం. అందులో మాతృపితృతీర్థం, పితృతీర్థం యొక్క మహిమని స్వయంగా భగవంతుడు వాసుదేవుడు విష్ణువు వేణుడికి చెప్పాడు. పూర్వం కుండలుడని ఒక మహానుభావుడు ఉన్నాడని, ఆయన కొడుకు సుకర్ముడని, ఆ సుకర్ముడి దగ్గరికి పిప్పలుడు వెళ్ళాడని కూడా మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఆ పిప్పలుడు సుకర్ముడి ద్వారా అనేక ధర్మములు తెలుసుకుంటున్నాడు. అందులో భాగమే యయాతి చరిత్ర. ఈ యయాతి చరిత్ర చాలా చిత్రమైనది. యయాతి మహారాజు గారు 2 సార్లు ముసలితనం పొందాడు. మొదటిసారి ముసలితనం పొందిన కథ మహాభారతంలో కూడా వస్తుంది. దాని కొనసాగింపంతా పద్మపురాణంలో ఉన్నది. అందులో భాగంగా యయాతి మహారాజు గారు చేయూతనిచ్చి నూతిలోంచి బయటికి లాగాడు దేవయానిని. ఈ దేవయాని శుక్రాచార్య పుత్రిక. నువ్వే నా భర్తవే అన్నది. మీ నాన్నగారు ఎలా చెబితే అలా చేద్దామన్నాడు ఈయన. ఇద్దరూ కలిసి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు శుక్రుడు క్రాంతదర్శి గనక, భవిష్యత్తుని ఎరిగినవాడు గనక ఆ వివాహానికి సమ్మతించాడు. కవయః క్రాంతదర్శినః అని ఒక సామెత ఉన్నది. అంటే కవులు రాబోయే వాటిని ఊహిస్తారు, చూడగలుగుతారు. కళ్ళు మూసుకుంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. క్రాంతము అనే శబ్దమునకు ఒక చోటి నుండి వేరొక చోటికి వెళ్ళుట అని అర్థం. అండి నిజానికి క్రాంతము అంటే ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్ళుట. అందుకే విక్రాంతుడు అని పేరు పెట్టారు అనుకుందాం. దానికి అర్థం ఏంటన్నమాట, ఒక చోటి నుంచి ఒక చోటికి తన దివ్యశక్తితో చాలా చురుకుగా వెళ్ళగలిగేవాడు. ఇప్పుడు సంక్రాంతి కూడా అలా వచ్చిందే. సూర్యభగవానుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి పవిత్రమైన శక్తితో వెడుతున్నాడు. సమ్మనే ఉపసర్గ ద్వారా ఆయన వెడుతున్నాడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి. ఎలా వెడుతున్నాడు? దివ్యశక్తితో వెడుతున్నాడు. ఆ శక్తి ద్వారా ప్రజలకు అనుగ్రహం ఇవ్వడానికి వెడుతున్నాడు అని అర్థం. అందుకే దానికి సంక్రాంతి అని పేరు. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర అని ఉంటుంది, మదాలస చరిత్ర. అందులో ఒక కొడుకు ఇలాగే విక్రాంతుడని పేరెట్టాడు. ఎవరు? అలర్కోపాఖ్యానం కథలో అన్నమాట. రాజుగారు ఋతధ్వజుడు, కువలయాసుడు అని 2 పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన కొడుకు పేరెట్టగానే మదాలస పక్కు నవ్వింది. ఒక కొడుకు సుబాహుడు అని పేరు పెట్టాడు, మళ్ళీ నవ్వింది. దాంతో ఆయనకి మండింది. ఏవమ్మా, నేను ఎప్పుడు పేర్లు పెట్టినా నవ్వుతున్నావు, విక్రాంతుడు అని పేరు పెడితే నవ్వావు, సుబాహుడు అంటే నవ్వావు, ఈ 3వ కొడుక్కి నేను ఇక పేరు పెట్టను, నువ్వే పెట్టు అంటే అలర్కుడు అని పేరు పెట్టింది. అలర్క శబ్దమునకు పిచ్చెక్కి తిరిగే కుక్క అని అర్థం. ఈ పేరు పెట్టేవేమిటి? మేమంటే పోనీ అమాయకులం, చేతగాని వాళ్ళం, ఏదో పిచ్చి పేరు పెట్టాం, నువ్వు ఎందుకు ఇంత గొప్ప పేరు పెట్టావు, నా పేరుల్లో ఏమి లోపం అని అడిగితే అప్పుడు ఆవిడ ఏముందనమాట, ఒకచోట నుండి వేరొక చోటికే గుట క్రాంతి నా వరగు. మారణ గారు మార్కండేయ పురాణంలో పద్య రూపంలో అనువాదం కూడా చేశాడు శేషపద్యంలో. స్వామి, ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళడాన్ని క్రాంతి అంటారు. వీడికి విక్రాంతుడు అని పేరు పెడితే వీడు విశేష శక్తితో ఓ చోటు నుంచి ఓ చోటికి ఏం పెడతాడు? చిన్నప్పుడు పాకుతాడు, మనం లేకపోతే కదలలేడు. పెద్దయ్యాక మహా అయితే ఏదైనా గుర్రం మీద పెడతాడు, ఏనుగు మీద పెడతాడు తప్ప ఆకాశంలో ఎగరగలడా, వైకుంఠానికి వెళ్ళగలడా? అలాంటి దివ్యలోకములకు వెళ్ళలేని శక్తి కలిగిన వాడికి విక్రాంతుడనే పేరుందుకు దండుగా. ఇంకా సుబాహుడు, గొప్ప చేతులు కలిగిన వాడు, పరాక్రమవంతుడు. పరాక్రమవంతుడు అంటే ఒక్క విష్ణువు తప్ప మరొకడు ఎవడూ లేడు, శత్రువుల్ని జయించగలిగేవాడు తన దివ్యశక్తితో.
ఈ కుర్రాడికి సుబాహుడని పేరెట్టావు. గట్టిగా మాట్లాడితే వీడు ఇద్దరిని కొడితే మూడో దెబ్బకి చేతులు ఇరుగుతున్నాయి. కాబట్టి వాడు సుబాహుడేమిటి? కాబట్టి పేర్లు ఎప్పుడు వ్యవహారం కోసం పెడతారు తప్ప పేరుని బట్టి ఎవడు నడుచుకోడు. అలాగే ఈ మానవుడే పుట్టాక ఈ మానవుడు కూడా పిచ్చికొక్కలా తిరుగుతాడనే ఉద్దేశంతో అలర్కుడని పేరెట్టాను, ఇందులో తప్పేముంది అందేవాడు. ఆవిడ యోగిమాత, యోగిని యోగిమాత, యోగాభ్యాస తత్పరురాలు. అప్పుడు ఆయన నవ్వాడు. అదంతా పెద్ద కథ, ఇప్పుడు అదంతా అక్కర్లేదు. కానీ ఈ క్రాంతదర్శిన అనే శబ్దమునకి ఇక్కడ అదే అర్థం అన్నమాట. కవి అనే శబ్దమునకు మనీషి అని అర్థం, గొప్ప జ్ఞానం కలిగిన వాడు. అటువంటి కవులు ఎప్పుడు ఏం జరుగుతో తెలుసుకోగలుగుతారు. లేకపోతే ఒకసారి ఆలోచించండి మీరు, వేదవ్యాసుడు ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్నవాడు నరక వర్ణనలో కుక్కలతోటి పశువులతోటి కూడా సంభోగించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ నరకాలు కడతారు, ఈ పాపాలు చేస్తారు అని ఇవాళ మనం యూట్యూబుల్లో కూడా చూడలేనన్ని విశేషములు వర్ణించాడు ఆయన. ఎలా వర్ణించగలిగాడు? ఆ ప్రపంచమంతా తిరిగితే వర్ణించడం కూడా అసంభవం. కేవలం ఆయన కళ్ళు మూసుకుంటే విష్ణు స్వరూపుడు కనుక హృదయంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతోందో చకచక తెలిసిందని రాయగలిగాడు ఆయన. వాళ్ళు కవులంటే. ఇవాళ కవులు చాలామంది ఉన్నారులేండి. కొట్టండి, తిట్టండి, గెల్లండి, చంపండి, ప్రేమ, ఇది పాట. ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, దానికి పాట 10,000 25,000 ఆ రోజుల్లో. కాబట్టి ఏదో రాస్తున్నాం అంటే రాస్తున్నాం. శబ్దము మీద ఉపాసనా శక్తి లేకపోతే, శబ్ద బ్రహ్మోపాసన లేకుండా ఏ శబ్దం పడితే ఆ శబ్దం ఉపయోగించరాదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అన్నమాట. ఇక్కడ శుక్రాచార్యుణ్ణి కవి అంటారు. కవిహి అనే శబ్దమునకు శుక్రుడు అని అర్థం. అందుకే కవులలో ఉశనసుణ్ణి నేను అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. కవీనాం ఉశనసహ అని, కవులలో ఉశనసుణ్ణి అనగా. అందుకే ఎప్పటికి కూడా అసలు శుక్రాచార్యుడు అసలు పేరు కవిహి. అదే అభివృద్ధి కావ్య, కావ్యుడు అంటే శుక్రుడు. అది తర్వాత ఆయన శుక్రుడు ఎందుకు అయ్యాడో మీకు ఎంతో పూర్వం చెప్పాను, మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. కాబట్టి శుక్రుడికి ఎప్పుడు ఏమి ఎలా జరుగుతాయో అన్నీ తెలుసు. నిజం చెప్పాలంటే ఎంతో మహానుభావుడు, బుద్ధికి బృహస్పతి అని పేరు తెచ్చుకున్న దేవగురువు బృహస్పతి కంటే కూడా ఎక్కువ ప్రతిభాశాలి, ప్రజ్ఞావంతుడు శుక్రాచార్యుడు. ఆయన దగ్గర ఉన్న దివ్యశక్తులు, ఆయన దగ్గర ఉన్న మృత సంజీవన విద్య ఈ ప్రపంచంలో మరొకరి దగ్గర లేదు. శివుడి తర్వాత శివుడు అంతటి వాడు. ఎటొచ్చి ఉద్యోగం మంచిది కాదు వచ్చింది ఎప్పలో. మనిషి అంత గొప్పవాడైనా వాడు పనిచేస్తున్న సంస్థను బట్టి పేరు వస్తుంది. దేవతలకు గురువు అవడం వల్ల బృహస్పతికి పేరు వచ్చింది. దిక్కుమాల పార్టీలో ఉండడం వల్ల, భస్మాసుర హస్తం పార్టీలో ఉండడం వల్ల, రాక్షసుల దగ్గర భస్మాసుడి దగ్గర పనిచేయటం వల్ల, 70 ఏళ్ళు భారతదేశాన్ని తగలేసిన భస్మాసురుడి దగ్గర పనిచేయటం వల్ల ఆయనకి రావలసిన పేరు రాలేదు. అందువల్ల ఆయనకి మా అమ్మాయికి క్షత్రియుడు భర్త అవుతాడు. దీనికి మూలం కచుడి శాపం ఒకటి. ఆమె పుట్టినప్పుడే కడుపులో ఉండగానే ఆవిడికి సంబంధించిన రాత విధాత రాశాడు. కాబట్టి యయాతి మహారాజుకి దేవయానికి పెళ్లి తప్పదు అని తెలుసు గనకే మీ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అన్నాడు. అందుకని కవయ క్రాంతదర్శిన అన్నారు. సరే, పెళ్ళయ్యింది. ఈ పెళ్లి సమయంలో నాన్న నువ్వు నాకు ఒక మాట ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను అన్నది దేవయాని. ఏమిటన్నాడు ఆయన, ఈ దుర్మార్గుడు వృషపరువుడి దగ్గర నువ్వు ఉద్యోగం చేయడానికి వీలు లేదు. ఈ వృషపరువుడి కూతురు శర్మిష్ఠ గర్విష్ఠి, ఆమె నన్ను చెలికత్తెలతో కలిసి వ్యవస్థను చేసి నూతిలో తోసింది కనుక అక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండడానికి ఇష్టపడటం లేదు. నన్నింత అవమానపరిచిన దాని తండ్రి దగ్గర నువ్వు కొలువు చేయడానికి వీలు లేదు, ఉద్యోగం చేయడానికి వీలు లేదు, వెంటనే రిజిగ్నేషన్ ఇచ్చేయండి. ఉన్నది ఒక్క కూతురు. కూతురు మాట ఎలాగంటే కాదంటాడు ఆయన. పైగా తన కూతురికి అవమానం తనకు అవమానం గనక ఈ రాక్షసులకి ఇంత కండకావరమా, ఇంత గర్వమా, ఇంత అహంకారమా అని భావించి తక్షణమే వృషపర్వ నీకు నీ కొలువుకి స్వస్తి, నిన్ను విడిచిపెట్టిపోతున్నాను అన్నాడు. రాక్షసరాజు కంగారుబడి వచ్చి గురువుగారి కాళ్ళ మీద పడి సాష్టాంగ దండప్రణామం చేసి ప్రార్థించి బతిమాలి బామాలి, నువ్వు మాత్రం నన్ను వదలద్దు, నీ దయ వల్ల నీ మంత్రశక్తి వల్ల నేను దేవతలను జయించగలుగుతున్నాను, నువ్వు గనక నన్ను వదిలేసావంటే దేవతలు నన్ను చితకొట్టి చంపేస్తారు, నాకు ఈ రాజ్యం పోతుంది, నన్ను నా ప్రజల్ని నా రాక్షస జాతిని కాపాడమన్నాడు ఆయన. నా చేతిలో లేదు నాయనా, ప్రస్తుతం
కార్యక్రమం మించిపోయింది. ఇదంతా ఇప్పుడు నా కూతురు చేతిలో ఉన్నది. నా కుమార్తె ఒప్పుకుంటే నేను నీ దగ్గర తిరిగి గురుత్వం నిర్వహిస్తాను. నా కూతురు ఒప్పుకోకపోతే నేను ఉద్యోగం అని పోతానడగానే ఇప్పుడు ఈయన దేవయానిని పట్టుకున్నాడు. అమ్మా, నా కూతురు చాలా అపరాధం చేసింది, మహాపరాధం చేసింది, క్షమించడానికి వీలు కాని అపరాధం చేసింది. అయినప్పటికీ ఇంతమంది మా జాతిని కాపాడడం కోసం నువ్వు పెద్ద మనస్సు చేసుకుని క్షమించమంటే నువ్వు నాకు ఒక మాట ఇస్తే నా తండ్రి నీ దగ్గర కొలువు చేయటానికి ఒప్పుకుంటాను అంది. ఏమిటన్నాడు ఆయన? నీ కూతురు 1000 మంది చెలికత్తెలతో కలిసి నన్ను వివస్త్రని చేసి నూతిలో తోసింది. ఆమె 1000 మంది చెలికత్తెల్ని నాకు బానిసలుగా ఇస్తే అప్పుడు నేను మా నాన్నని నీ దగ్గర ఉద్యోగం చేయనిస్తానంది ఈవిడ. మొత్తం జాతి నాశనం అయిపోతుంది శుక్రుడు లేకపోతే. జాతి నాశనం, రాజ్యనాశనం, సర్వనాశనం తప్పదు గురు కటాక్షం లేకపోతే. అందుకని ఆయన దేశం కోసం ఒక వ్యక్తిని త్యాగం చేయటం ధర్మమని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి నా కూతుర్ని ఆమె చెలికత్తెల్ని నీకు బానిసలుగా ఇస్తున్నాను, దాసీజనంగా ఇస్తున్నాను, స్వీకరించు అన్నాడు. అప్పుడు ఆవిడ సంతోషించింది, తండ్రిని తిరిగి కొలువు చెయ్యనిచ్చింది. ఈ 1000 మందితో పాటు చెలికత్తెలతో పాటు ఇప్పుడు శర్మిష్ఠ ఏమైంది? దేవయానికి దాసురాలు అయిపోయింది. శుక్రాచార్యుల వారికి అన్నీ తెలుసని చెప్పాను కదా. అందుకని కూతుర్ని అల్లుడితో పంపిస్తూ, అల్లుడోయ్ నువ్వు అల్లుడిగా ఉన్నావా నేను చాలా ప్రేమగా చూస్తాను, అల్లుడు గిల్లుడయ్యాడనుకో నెత్తి మీద చిల్లు పెడతాను. నా కూతుర్ని నిన్నెంతో ప్రేమగా వరించి పెళ్లి చేసుకుని నీ దగ్గరకు వస్తోంది. మహారాజులు, అందులో యవ్వనంలో ఉన్నవాళ్ళు ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలియదు. నీతో పాటు నా కూతురుతో పాటు ఈ శర్మిష్ఠ యొక్క దాసీజనం వస్తున్నారు. ఈ శర్మిష్ఠ రాజపుత్రిక, రాజుగారి కూతురు, పరమ సౌందర్యవతి. నా కుమార్తె అంత కాకపోయినా ఆవిడ సౌందర్యవతి. నీ బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడైనా శర్మిష్ఠ కేసి కన్నెత్తి చూసి ఆమెని ప్రేమించానన్నావా, పెళ్లి చేసుకున్నావా, నిన్ను సర్వనాశనం చేస్తానని ముందే బెదిరించేటట్టు. తేడా జరిగిందా నా మహామహిమ చూచెదవుగాక అన్నాడు. చచ్చ అలాంటి పనులు చేయనండి, నేను ఏకపత్ని వ్రతుండండి, మహానుభావుండండి, అదండి ఇదండి అన్నాడు. మామగారికి నమస్కారం చేశాడు, వెళ్ళిపోయాడు. ఈ దేవయాని సమేతంగా ఆయన రాజ్యపాలన చేస్తూ ఉండగా ముందు కొడుకు పుట్టాడు, యదువు అని పేరెట్టారు. యదు మహారాజు పుట్టాడు. ఆ తర్వాత తుర్వసుడు పుట్టుకొచ్చాడు. అతన్నే తురు తుళ్ళు 2 శబ్దములతో, ఇందులో తురు అన్నారు. సంస్కృతంలో రాకి లాకి తేడా లేదు. రలయో రభేద అంటే రాకి లాకి తేడా లేదు. అందుకే చంద్రరేఖ అనొచ్చు, చంద్రలేఖ అని కూడా అనొచ్చు, తురు అనొచ్చు, తుళ్ళు అనొచ్చు. అందుకే శ్రీకృష్ణదేవరాయల వంశాన్ని తుళ్ళు వంశం అంటారు. ఈ తురువు యొక్క వంశానికి సంబంధించినడు తుర్వసుడు అతడే, అతనికి తుర్వసుడు అని కూడా పేరు. అందుకే మీకు అల్లసాని పెద్దన మరుచరిత్రలో కానీ ఆముక్త మాల్యతలో కానీ ఇదిగో చంద్రుడి యొక్క వంశంలో వరుసగా చంద్రుడికి బుధుడు పుట్టాడు, బుధుడికి పురూరవుడు, పురూరవుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి దేవయానికి యదువు తుర్వసుడు మొదలైన కొడుకులు పుట్టారు. అందులో తుర్వసుడు యొక్క వంశంలో శ్రీకృష్ణదేవరాయలు పుట్టాడు కనుక తుళ్ళు వంశము అని అద్భుతంగా రాస్తాడు ప్రారంభంలో. కాబట్టి మనం ఒక కావ్యం చదువుతున్నప్పుడు ఆ గ్రంథకర్త యొక్క విశేషాలు, ఆయన ఎవరికి అంకితం ఇచ్చాడో వాళ్ళ చరిత్రలు బాగా చదవాలి. దీనికి మూల కారణం ఈ పద్మపురాణమే. పద్మపురాణం ఆధారంగానే ఆయన చెప్పగలిగాడు. ఎందుకని? నిజానికి దేవీ భాగవతంలో కానీ, భాగవతంలో కానీ, భారతంలో కానీ తుర్వసుడని మాత్రమే ఉన్నది. ఈ తుర్వసుడు తురు ఎలా అయ్యాడు? ఇదిగో పద్మపురాణంలో ఉన్నది. భూమిఖండంలో తురుహు సంస్కృతంలో. తెలుగులోకి వచ్చేసరికి అది ఏమవుతుంది? తత్సమంలో ఊ చేరుతుంది కనుక తురువు. సంస్కృతంలో ఉన్న శబ్దాలు తెలుగులోకి వస్తే తత్సమములు అంటారు. శంభు అనే శబ్దం ఉంది, శంభుడు శంభువు, తురు తురువు తురుడు. అలా తురు శబ్దం తురువు అయ్యింది. ఈ రూకి లూకి తేడా లేదు కనుక అది తుళు అయ్యింది. ఆ వంశంలో మహానుభావుడు కృష్ణదేవరాయలు పుట్టాడండి, సామాన్యుడేం కదా ఆయనేమి. అందుకే ఆయన రాయల్ కవిత్వం, అది రాయల్, ఇంగ్లీష్లో రాయల్, తెలుగులో రాయల్ ఉన్న మనకి మహాకవి, రాజకవి. మనకి అదృష్టవశాత్తు మహానుభావులు ఎంతోమంది రాజకవులు ఉన్నారు. సంస్కృతంలో భోజుడు, తెలుగులో
శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టే ఇంత సాహిత్యం పోషింపబడింది. కాబట్టి ఎందుకు చెప్తానంటే రెండో వాడు పుట్టాడు. ఈ రెండో కొడుకు పుట్టినప్పుడు పురిటింటికి వెళ్ళింది కొంతకాలం. తన తండ్రి దగ్గరికి వెళ్ళి పురుడు కోసం వెళ్ళి ఆ పురిటింట్లోనే కొంతకాలం ఉండిపోయింది. భార్యామణి లేదు, అందుకని ఒంటరిగా అయిన ఉద్యానంలోకి తిరగడానికి వెళ్ళేవాడు. ఆ ఉద్యానంలో ఓ గుడిసె వేసి ఆ గుడిసెలో చిలికెత్తెలతో పాటు శర్మిష్ఠ నుంచింది దేవయాని. ఎవరికంటా పడకుండా ఆమెను చూసింది. రాజుగారు అనుకోకుండా ఉద్యానంలో విహరిస్తూ ఉంటే ఏకాంతంగా ఉండగా ఎవరూ లేనప్పుడు టక్కున శర్మిష్ఠ పరుగు పరుగున వచ్చి కాళ్ళు గట్టిగా పట్టుకుంది. మహారాజు తెల్లబోయాడు. ఎవరాని చూస్తే మహాసౌందర్యవతి దానవరాజపుత్రి శర్మిష్ఠ కనపడింది. ఈయన మర్చిపోయాడు విషయం. అందుకని ఎవరు అని అడిగాడు. కాత్వం సురూపనయనే, నీవెవరు, ఇంత అందమైన రూపము కళ్ళు కలిగిన దానా అన్నాడు. అప్పుడే మర్చిపోయారా మహారాజా, నేను దేవయాని యొక్క దాసిని, రాక్షసరాజ పుత్రిని, వృషపర్వుడి కూతుర్ని, శర్మిష్ఠని అని జరిగిందంతా చెప్పగానే ఓహో గుర్తుకొచ్చింది, మా మామగారు నీకేసి చూడొద్దన్నారు అని చూడడం. ఓ పక్కన సౌందర్యం ఆకర్షిస్తోంది, మామగారంటే భయం, అందుకని చూడొద్దన్నారు అనుకో అండం. మహారాజా, నా జీవితం వ్యర్థమైపోతున్నది ఈ గుడిసెలో పడి ఉండడం వల్ల. వెన్నెల నగరంలో కాస్తే ప్రజలు ఆస్వాదిస్తారు. ఇప్పుడంటే కాలం మారిపోయింది, కానీ మా చిన్నప్పుడు మేడ మీద చక్కగా పడుకుంటే దోమలు కుట్టేవి కాదు. దోమల గూడాలు కూడా దోమలు కుట్టేవి కాదు. ఇప్పుడు అన్నీ దోమల గూడాలే. హాయిగా చక్కగా వెన్నెల్లో కూర్చుని ఆ చంద్రుడి వెన్నెలు చూస్తే ఆస్వాదించేవాడు అనమాట. వెన్నెలలోనే వేడి ఏలనో, వేడిమిలోనే చల్లనేలనో, ఈ మాయయేమో జాబిలి, మాయయేమో జాబిలి అని పాడుకునేవాడు. అసలు ఇప్పుడు పడుకునే టైం ఎక్కడుందండి? అందరూ నిశాచరులే. ఈ సాఫ్ట్వేర్ వచ్చాక, హార్డ్వేర్ వచ్చాక 1 గంటైనా పడుకోరు. ఒకవేళ పడుకున్న వెన్నెల చూసి ఆస్వాదించడం పోయింది. అందరి చేతిలో ఒక దిక్కుమాల ఫోను. మొగుడికి ఫోన్ కొనిస్తే పెళ్ళానికి ఇచ్చి వీడికి ఇంకోటి కొనుక్కుంటాడు. ఈ ఇద్దరు ఇంకంతే. వాట్సాప్లు ఎదురుగుండా పెళ్ళం వీడు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోరు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు. ఇద్దరు ఎదురుగుండా కూర్చుంటారండి. ఓ తమాషా చెప్పాలి. ఓసారి నా కర్మయోగం వల్ల రైల్లో సెకండ్ ఏసీలో పెడుతున్నాను. నేను కింద లోయర్ బెర్త్లో పడుకున్నాను, అప్పర్ బెర్త్లో మొగుడు పిల్లలు పడుకున్నారు. మాట్లాడుకోవచ్చుగా. ఆ ఫోన్లు కనపడుతున్నాయి. ఇక్కడి నుంచి కనపడింది నాకు. పెళ్ళం మొగుడిని, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను చూసుకుంటున్నాను. మళ్ళీ ఏం చేస్తున్నావు? నా ముఖం ఏం చేస్తున్నాను. ఇద్దరు ఎదురుగుండా వాట్సాప్లో మెసేజ్లు. పోనీ ఏమండి మీరు ఏం చేస్తున్నారు? ఎదురుగుండా ఉన్నప్పుడు కూడా పలకరించుకోవట్లేదు. ఈ పిచ్చి అలా పెరిగిపోయిందనమాట. పీక్కి వెళ్ళింది పిచ్చి. దానివల్ల పీక నొక్కుడు అవుతోంది. కానీ చక్కగా పూర్వం హాయిగా వెన్నెల్లో విహరించడం, పైన కూర్చోవడం, భార్యాభర్తలు ప్రేమగా మాట్లాడుకోవడం. ఆ తరం వాళ్ళు, ఇది ఒక తాతగారు, రామశర్మ గారు, ఆ రోజుల్లో భార్యాభర్తలు ఒకడి మీద ఒకడు ఇలా మల్లెపూలు విసురుకోవడాలు ఎంత బాగుండేవో ఆ ముచ్చట్లు. మేమంటే కుర్రాళ్ళం, మాకు అవి తెలియదు అనుకోండి. ఈ ముసలాళ్ళని అడిగితే పాత రుచులన్నీ ఎన్ని బాగా చెబుతారో అడగండి తాతగారిని. పైగా ఈయన ఈ మధ్యన ఉన్నారంటే, ఏమండి మా ముసలావిడ ఏమన్నా పడుచావిడ అవడానికి ఆ మంత్రం ఉందని అడుగుతారు. ఆయన పడుచవక్కర్లేదు, ఆవిడ పడుచు ఈతో చాలు. ఈయన పెద్ద గడుసు. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే, ఇప్పుడు అన్ని విధానాలు మారిపోయి ఏమీ ఒక ఆస్వాదన లేదు, ఒక సంతోషం లేదు, ఏమీ లేదు. ఏదో ఆ పిచ్చి పట్టుకోవడం, తిట్టుకోవడం, వీడిని వీడు తిట్టుకోవడం, డబ్బు సంపాదన, జబ్బు. ఒకవేళ ఏదన్నా వస్తే, సెలవు వస్తే అవేవో ఉంటాయిగా, వానపాములు తినడానికి పోవడం, నూడిల్స్. ఆ నూడిల్స్, మ్యాగీ వాటిని చూస్తే వానపాముల్లో కనపడతాయి. అలా పీక్కు తింటూ ఉంటాయి. చైనా వాళ్ళకి మనకి తేడా ఏమడిసింది అన్నట్టుగా ఉంటున్నారు. కానీ ఆ కాలం వేరు. అందుకని ఏమనేవారన్నమాట, నగరంలో వెన్నెల కాస్తే ప్రజలు ఆనందిస్తారు. అదే వెన్నెల అడవిలో కాస్తే ఎవరు ఆనందిస్తారు? అందుకని అడవి కాచిన వెన్నెల, అడవిలో బాగా కనిపిస్తున్నటువంటి కాస్తున్నటువంటి వెన్నెల ఎలా వ్యర్థమో, పెళ్లి కాని స్త్రీ సౌందర్యం వ్యర్థం. అందుకని నాకు వివాహ భిక్ష పెట్టు అనగా, నాకు కూడా నిన్ను అనుగ్రహించాలని ఉన్నదనుకో, అయినప్పటికీ నాకు మామగారంటే భయం అనగా, మీరు చెబితే కదండి పెళ్ళైనట్టు, మనం చెప్పద్దు, రహస్యంగా ఉందాం అని. సరే వెంటనే అక్కడ ఓ దండం మెడలో వేశాడు. అదొక విధమైన కళ్యాణం, గాంధర్వం. ఆ తర్వాత ఆవిడ వచ్చేలోపు ఆవిడతో కాపురం పెట్టాడు, కొడుకు పుట్టేశాడు.
వాడికి పూరు అని పేరెట్టారు. ఈ కుర్రాడు పోలి పుట్టినవాడు తల్లి పోలికతో ఉండొచ్చుగా, డిటో రబ్బర్ స్టాంప్ వేసినట్టుగా యయాతి మహారాజులో ఉన్నాడు. ఆ ముక్కు కన్ను తీరు ఏది చూసినా యయాతిలో ఉన్నాడు. వాడికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చాయి. గుడిసెలో అతి రహస్యంగా వాడి పెంచింది. ఈలోపు ఆవిడ పుట్టింటి నుంచి వచ్చింది. ఒక రోజున భర్తతోటి, ఏమండి మన ఇద్దరం ఉద్యానంలో వేరిద్దామనగానే వెంటనే ఎందుకైనా మంచిదని ఉద్యానంలోకి వస్తున్నాం, ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా చూడడానికి చెలికత్తెల ద్వారా శర్మిష్ట కబురు పెట్టాడు. ఆవిడ లోపల దాక్కుంది. ఈ ఇద్దరు ఉద్యానంలో తిరుగుతున్నారు. ఇంతలో ఈ కుర్రాడికి ఏం తెలుసు పాపం, పూర్వు గుడిసె తలుపు తీసుకుని పరుగు వచ్చి డాడీ అని బాడీ పట్టుకున్నాడు. కొంప ముంచేశాడు కుర్రాడు. రహస్యాలు అలా దాగుతాయండి కర్మ. తండ్రి నాన్న అంటూ కాళ్ళు పట్టుకుంటే ఈవిడ తెల్లబోయింది. చచ్చచా వీడెవడో పనివాడు నా కాళ్ళు పట్టుకుంటున్నాడు, నేను తప్పించుకోవడానికి ప్రయత్నించినా, లేదు నాన్న అప్పుడే మర్చిపోయావా నన్ను, అమ్మ గుడిసెలో ఉందన్నాడు వాడు. ఆవిడ ఎగాదిగా చూస్తే వాడు ముమ్మూర్తుల నోట్లోంచి ఊడిపట్టినట్టుగా యయాతి మహారాజేక. ఆ కన్ను, ఆ ముక్కు, చెవి ఒక్కటి కూడా తేడా లేదు. వెంటనే దేవయాని మహామేధావిని, ఆవిడేం సామాన్యుల శుక్రాచార్యుడు కూతురు, శ్రీవత్స గోత్రమా మజాకా అన్నారు. వెంటనే ఏమంది, దుర్మార్గుడా ఇంకా కప్పిపుచ్చాలనుకుంటున్నావా, ఏకపత్ని వ్రతుడనయ్యి ఉంటానని మా తండ్రి దగ్గర మాట ఇచ్చి పరస్త్రీకేసి కన్నెత్తి చూడనని చెప్పి ఈమెను పెళ్లి చేసుకుని పిల్లవాడిని కానీ ఇంకా నాటకం ఆడుతున్నావా అని పరుగును తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. నా మాట వినవే, మీ నాన్న దగ్గరికి వెళ్ళకే కొంపలు ఒలిగిపోతాయి అని శపిస్తాడు అని ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా నా అన్న అంటూ ఏడుస్తూ శుక్రాచార్యుడి కాళ్ళ మీద పడిపోయింది. వెనకే చేతులు కట్టుకుని వచ్చాడు అల్లుడు. నన్నయ్య గారు తెలుగులో చేతులు కట్టుకుని అనే పదం వాడేటండి. చేతులు కట్టుకుని మరి వచ్చాట కంగారు పడుతూ. కానీ విషయం తెలిసిన శుక్రాచార్యుడు క్షణికోద్రేకం పొందాడు. వెనక ముందు చూడలేదు. దుష్టుడా, ఇచ్చిన మాట తప్పావు కనుక నువ్వు వృద్ధోభవ, ముసలివాడి వైపు అన్నాడు. అప్పటిదాకా యయాతి మహారాజు 4-16 ఏళ్ల కుర్రాళ్ళలో ఉండేవాడు, ఒక దెబ్బకి తాతగారు అయిపోయాడు. తలంతా జుట్టు ఊడిపోయింది, వెనకాతలంతా పిలక మాత్రం మిగిలింది, కళ్ళన్నీ నలుపెక్కిపోయాయి, గెడ్డం తెల్లబడిపోయింది, ఈ తలకాయ వణుకొచ్చింది, చేతులు వణుకొచ్చాయి, దగ్గు కూడా వచ్చింది. అదేంటో ముసలితనంలో దగ్గులు కూడా వస్తాయండి, అందుకే తాతకి దగ్గులు నేర్పడం అన్నారు. ఇంకేముంది, ఆయన ఇలా తల వణుక్కుంటూ మామయ్య నన్ను క్షమించన్నాడు. పాపం దేవయాని కూడా బాధపడుతూ, ఏమండి ఇప్పుడు మీరు శపించింది మా ఆయన్నా నన్నా? నా భర్త ముసలాడు అయితే నాకు కదా నష్టం అనగానే అందుకే అన్నిటికీ నాన్న అంటూ పరిగెత్తుకుంటూ పుట్టింటికి రాకూడదు, మొగుడు పిల్లల మధ్యలో ఏమైనా అంటే వాళ్ళు సర్దుకోవాలి. అన్ని చిన్న చిన్న విషయాలకి తండ్రి దగ్గరికి వెళ్ళకూడదండి. కొంతమంది ఆడవాళ్ళు పెళ్ళి గురించి చిన్న వాడికి కూడా మా ఆయన బజ్జీ తినలేదు, బజ్జీ తినకపోతే ఈ మొగుడు ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, ఏదో ఆయనకి ఎండైజేషను, ఏం చేస్తాం, తినలేదనుకోండి నాన్న అని పుట్టింటికి పరిగెత్తడం. నాన్నగారు పట్టించుకోకపోయినా ఈ అత్తగారు చూశారా ఈ అల్లుడు ఎలా తయారయ్యాడో, బజ్జీలు తినడం లేదు, బయట ఏమన్నా తింటున్నాడేమో అనడం. ఇంకా అక్కడి నుంచి వీళ్ళిద్దరూ కొట్టుకోవడం. ఇలా చిన్న చిన్న వాటికి తగాదాలకి పుట్టింటికి పొరపాటును కూడా వెళ్ళకూడదు. కొన్ని సమయాల్లో వెళ్ళాలి, అది అత్యావశ్యక స్థితి. సరే నువ్వు వచ్చావు, అల్లుడి మీద కోపం వచ్చింది, శపించాను. నిజమే, అతడు వృద్ధుడైతే కూతురికేగా నష్టం, ముసలాడైన భర్తతో ఆవిడేం సుఖపడుతుంది అని జాలిపడి, నాయన నీ కొడుకులు 3 దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ముసలితనాన్ని వాళ్ళని స్వీకరించమను, వాళ్ళ యవ్వనం నీకిమ్మను, ఇలా మార్పు చేసుకునే వీలుగా నీకు వరం ఇస్తున్నాను. నీ కొడుకు ఎవడైనా కొంతకాలం నీ ముసలితనం తీసుకుని తన యవ్వనం నీకు ఇస్తే ఆ అంతకాలం నువ్వు కోరుకున్నంతకాలం నువ్వు యువకుడిగా ఉంటావు, అతడు ముసలడవుతాడు. నీకు సంతృప్తి కలిగాక జీవితం మీద తిరిగి యవ్వనం నీ కుమారుడికి ఇచ్చేయి, నీ వార్ధక్యం స్వీకరించు. ఇంకో మాట, నీ వార్ధక్యాన్ని స్వీకరించి తన యవ్వనం నీకు ఇచ్చిన కొడుకు మాత్రమే నీకు వారసుడు, వాడికే రాజ్యార్హత, తక్కిన వాళ్ళకి రాజ్యార్హత లేకుండా చేసేయి అనగానే అలాగేనని ఇంటికి బయలుదేరాడు ఆయన. ఇంతవరకు మహాభారతంలో వాటిల్లో ఉంటుంది. ఇంకా తక్కిన కథ కొంత కథ ఉందే. ఈ యయాతి మహారాజు గారికి రెండోసారి కూడా ముసలితనం వచ్చిన కథ, అదే పద్మపురాణంలో ఉన్న చమత్కారం. అందుకే పురాణాలన్నీ చదువుకోవాలి. ఇప్పుడు ఈయన ఇంటికి వచ్చాడు. ముందు యదు మహారాజును పిలిచాడు. వాడే ఉన్నాడు, చచ్చినా నా ముసలితనం, నీ ముసలితనం నాకొద్దు, నా యవ్వనం
వార్ధక్యం అంటే దుఃఖాలకి మూల కారణం. ఈ ప్రపంచంలో ఎవడైనా నవయౌవనంలో ఉన్నవాడు ముసలితనాన్ని స్వీకరిస్తాడా? వార్ధక్యం వచ్చిందంటే కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, గుర్గురధ్వని కంఠంలో నుంచి వస్తుంది, పైకి కిందకి ఎక్కుతూ ఉంటే కళ్ళు తిరిగి లిఫ్ట్ కావాలి, అన్నం తింటే గ్యాస్ ట్రబుల్, తినకపోతే ఇంకో ట్రబుల్, మంచినీళ్ళు తాగితే ప్రమాదం, తాగకపోతే ప్రమాదం, మధుమేహం, రక్తపు పోటు, చెవుడు, ఒకటేమిటి రోతలకు నెలల ముదిమియే రోతయగును అన్నారు. అందుకే ప్రపంచంలో రోతల్లో కల్లా రోత వార్ధక్యం. ఆ బాధ అనుభవించేవాడికి తెలుస్తుంది. పో అయినా కొడుకు యవ్వనంతో భార్యామణితో సుఖాలు పొందేటటువంటి వాడు కూడా గొప్ప భర్త అవుతాడు, క్షుద్రుడు అవుతాడు కానీ అనగానే పాపం ఏం అనలేకపోయాడు. రెండో కొడుకు తుర్వసుని పిలిచాడు, వాడు అంతకంటే ఎక్కువ రెండు ఆకులు ఎక్కువ చదివాళ్ళండి, ఇంకా తిట్టాడు. అప్పుడు మూడవ కొడుకు పూరు వచ్చి నా యవ్వనం ఇస్తానన్నాడు. ఆ యవ్వనాన్ని స్వీకరించి కొంతకాలం గడిపాడు ఆయన. ఈ యవ్వన స్వీకారం చేసిన రోజులలో ఈయనకి ఎక్కడ లేనటువంటి దైవభక్తి కలిగింది. దాంతో 100 అశ్వమేధయాగములు చేశాడు. 1 కాదు 2 కాదు, శతాశ్వమేధానాజహ్రుహు అంటే 100 అశ్వమేధయాగాలు చేశాడు, 100 వాజపేయి యాగాలు చేశాడు, పౌండరీక యాగాలు కొన్ని చేశాడు, దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, 3 లక్షల గోవులు దానం చేశాడు కురుక్షేత్రంలో. పైగా బంగారంతో కలిపి దానం చేశాడు. ఆయన చేసినటువంటి పుణ్యములన్నీ ఇన్ని కావట. దానితో ఒక రోజున ఏం జరిగింది, నారద మహర్షికి ఇతడి ఎంతైనా ధర్మాత్ముడు, దీనివల్ల స్వర్గానికి ప్రమాదం వస్తుందేమో అని అనిపించి ఒక ఆలోచన తట్టి వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు వెంటనే నారద మహర్షిని స్వాగతం ఇచ్చి కూర్చోబెట్టి అన్ని రకాలుగా గౌరవించి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారని అడిగట. ఎచ్చట నుండి మహాత్ములు వచ్చుచునున్నారు తెలుప వలయును నాగం వచ్చితిమి ధాత్రి నుండి వియచ్చర వల్లభయటంచు అమ్ముని పలికెన్. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తూ ఇక్కడికి వచ్చారు, ఏమేమి విశేషాలు చూశారని అడిగితే అప్పుడు ఆయన భూలోకంలో తీర్థయాత్రలు చేశాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇంద్రుడు వెళ్ళికి కుతూహలంగా అడిగాడు, భూలోకంలో ఏ ఏ విశేషాలు చూశారు అనగా అసలు అది భూలోకం కాదు కాబట్టి అక్కడ విశేషాలు చెప్పడానికి 1000 ఏళ్ళైనా నా వల్ల కాదు వర్ణించడానికి. ఆదిశేషుడు కూడా వర్ణించలేనన్ని విశేషములు భూలోకంలో ఉన్నాయి. దాంతో ఇంద్రుడికి మళ్ళీ ఆశ్చర్యం కలిగింది. నువ్వు వచ్చింది భూలోకం నుంచి, అది ఇప్పుడు భూలోకం కాదంటావు, అక్కడ అనేక విశేషాలు ఉన్నాయన్నావు, కారణం ఏమిటి అని అడిగితే ప్రస్తుతం భూలోకం మీ స్వర్గము కంటే ఉత్తమమైన లోకంగా మారిపోయింది. నిజం చెప్పాలంటే స్వర్గంలో అయినా లోపాలు ఉన్నాయేమో కానీ భూలోకంలో ప్రస్తుతం ఏ లోపాలు లేవు. కారణం చెబుతున్నాను విను. యయాతి మహారాజు గారు నీవెరిగిన నహుషుని కుమారుడు భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు. ఆ మహానుభావుడు కొడుకు యవ్వనాన్ని స్వీకరించి భూమండలంలో ఎన్నో యజ్ఞములు చేశాడు, లెక్కలేనన్ని దానాలు చేశాడు, సువర్ణదానం చేశాడు, భూదానం చేశాడు, గోదానం చేశాడు, కన్యాదానం చేశాడు. ఆతడిలో ఉన్నంత బ్రాహ్మణ భక్తి మరొకరెవరిలో లేదు. అందువల్ల సాక్షాత్తు త్రిమూర్తులే మెచ్చుకొని సకాలంలో వర్షాలు కురిపిస్తున్నారు. ప్రతి మాసం 3 సార్లు వర్షాలు కురుస్తాయిట. నెలకెన్ని 3 వానలు అంటే దీన్ని బట్టి నెలకు 3 వానలు కురవడం ఒక సంప్రదాయం అన్నమాట. అందుకే సముద్రాల వారు లవకుశ సినిమాలో నెలకు వానల్లు 3 కురిసేనురా అని ఏది లవకుశలో ఒక అద్భుతమైన పాట రాశారు. ఘంటసాల అద్భుతంగా సంగీతాన్ని దర్శకత్వ రూపంలో అందిస్తూ సుశీల చేత లీల చేత పాడించాడు ఆ పాట. కాబట్టి దీన్ని బట్టి పురాణ కాలములలో ప్రాచీన కాలంలో సత్యయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలో కూడా నెలకు 3 వానలు తప్ప కురిసేది. ఇప్పుడా అయితే తుఫాను వాన, సుడిగాలి వాన అంతే తప్ప సకాల వర్షాలు లేవు, పవిత్రమైన వర్షం లేదు. నానాయాత్ర పడి కష్టపడి పంట పండించి తీరా పంట చేతికి వస్తుంది అనుకున్న సమయానికి ఏ వర్షాలు తుఫాన్లో రావడం, పంట కొట్టుకుపోవడం, లేదా
నారు పోస్తే ఒక్కనాడు వర్షం పడకపోవటం. కారణం మన ప్రభుత్వాలు, మన పరిపాలకులు అంత మహానుభావులు ధర్మాత్ములు పరిపాలిస్తే ఇలా తగులొడుతుందిట. అందువల్ల ఇంకా అంతకంటే అండం కూడా అనవసరం అనుకోండి. ఆ కాలం నాటి మహానుభావుల ధర్మం వల్ల త్రిమూర్తులు సంతోషించేవారు. వారు సంతోషిస్తే దేవతలు సంతోషిస్తారు. ఆ సంతోషం వల్ల సకాల వర్షాలు కురిసేవి. వర్షాలు బాగా కురిస్తే ఏమవుతుంది? భూమండలం అంతా సస్యశ్యామలం అవుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి, చెరువుల్లో నీళ్లుంటాయి, వాగులలో నీళ్లుంటాయి, నదులు 365 రోజులు ప్రవహిస్తాయి, యజ్ఞాలు మళ్ళీ బాగా జరుగుతాయి. ఇప్పుడు ఆ మహాత్ముడి పరిపాలనలో అన్ని రకాల పంటలు పండుతున్నాయి. ప్రజలంతా ఆరోగ్యంతో ఉంటున్నారు. ఒక్కళ్ళ దగ్గర అనారోగ్యం లేదు. ఎవరి ఇళ్లలో చూసినా కనీసం ఏనుగంత బంగారం ఉందట. ఏనుగంటే సర్కస్ ఏనుగు కసుమా, పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి, మదగజాలు, ఆఫ్రికా ఏనుగు, అంతంత సైజు బంగారం ఉందిట ఇంట్లో. పేదవాడనగా ఒక ఏనుగంత ఎత్తు బంగారం ఉన్నవాడు ఆ రాజ్యంలో పేదవాడు. దాన్ని బట్టి ఆలోచించండి. ఇక ధనవంతుడంటే అలా ఉంటాడు. అలాంటి వాళ్ళ పరిపాలన ఉంటే ప్రవచన మండపం కట్టడానికి రోజుకోసారి అనౌన్స్మెంట్లు ఎవడు చేయాలి అక్కర్లేదు. సో శుభ్రంగా నిమిషాల్లో గట్టిపారేయచ్చు అనమాట. ఏం చేస్తాం, కలి ప్రభావం ఇది. ఆ మహానుభావుడి యొక్క తపశ్శక్తి, యజ్ఞశక్తి, మంత్రశక్తి, దానశక్తి వల్ల భూలోకం ప్రస్తుతం స్వర్గమును కూడా మించిపోయింది. అనగానే ఒక్క క్షణకాలం ఇంద్రుడు గజగజ వణికిపోయాడు. ఓరి నాయనో, భూలోకమే స్వర్గం అయిపోయిందా? అందుకే అనుకుంటాను ఈ మధ్యన భూలోకం నుంచి స్వర్గానికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు అనుకుని, నారద మరొక మాట, సాధారణంగా 100 ఏళ్ల నుంచి 10,000 సంవత్సరముల మధ్యలో ఆ కాలంలో జనాలు చచ్చిపోతూ ఉండేవారు. ఈ చచ్చిన వాళ్ళల్లో ఎవరూ నరకానికి వెళ్ళడం లేదు, స్వర్గానికి వెళ్ళడం లేదు. కారణం ఏమిటి అంటే, అప్పుడు మళ్ళీ నారదుడు నవ్వాడు. ఇంద్ర, నేను చెప్పిన ధర్మ సూక్ష్మం నీకు అర్థం కాలేదు. భూలోకం స్వర్గంగా మారింది. స్వర్గంలో చావులు ఉండవు. అందువల్ల భూలోకంలో యయాతి మహారాజు పరిపాలనలో మృత్యువు లేకుండా పోయింది. 1000 సంవత్సరాలంతా జీవిస్తున్నారు. యయాతి మహారాజు 1000 సంవత్సరములుగా పరిపాలిస్తున్నాడు. ఆయన ప్రజలు అలాగే ఉన్నారు. ఇంకా చిత్రం, ఆ ప్రజలలో ఒక్కడు కూడా ముసలాడవలేదు. ముసలాడైతే చావాలని కోరిక వస్తుందండోయ్. ఓ స్థాయి దాటిపోయి కాళ్ళు చేతులు కనిపించక, కదలలేక, నీరసం వచ్చి మంచం మీద పడిపోయిన వాడు ఎప్పుడు పోతావా అని చూస్తాడు, అవునా? కానీ ఆరోగ్యంగా ఉన్నవాడు ఎందుకు పోదాం అనుకుంటాడు? యయాతి పరిపాలనలో అందరూ పొడుచువాళ్ళే, అందరికీ జుట్టు ఉన్నది, అందరి జుట్టు నల్లగా ఒత్తిగా ఉన్నది, అందరూ 3 పదులు 30 ఏళ్ల కుర్రవాళ్ళలాగే ఉన్నారు. అంటే త్రిదస్సులు అయ్యారు. దేవతలకు త్రిదస్సులు అని పేరు. త్రి అంటే 3, దశ అంటే 10, త్రిదస్సులు అంటే 3 పదులు 30 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవాళ్ళు. అందుకే దేవతలకి త్రిదశాహ అని పేరు. అమర నిర్జరాదేవ విభుధ త్రిదశాసురాహ అని మనకి అమరకోశంలో చెప్పిన త్రిదశప్త శబ్దానికి అదే 30 ఏళ్ల లోపు ఉన్న వయస్సు కలిగిన వాళ్ళు అని అర్థం అన్నమాట. భూలోకంలో వాళ్ళంతా త్రిదశులే, అందరూ ఆరోగ్యవంతులే, అందరూ సౌందర్యవంతులే, అందరూ ధర్మాత్ములే. దాంతో చావులు లేకుండా అయిపోయాయి. అసలు యముడు కానీ, యమకింకరులు కానీ, మృత్యుదేవత కానీ, రోగములు కానీ భూలోకంలోకి వెళ్ళలేకపోతున్నాయి. దాంతో వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. ఇంకా చావరెవరు? యయాతి పరిపాలన ఇలా సాగినంతకాలం భూలోకంలో మరణం ఉండదు. మరణం లేకపోతే నరకానికి వెళ్ళేవాడు, స్వర్గానికి వెళ్ళేవాడు ఉండడు. భూమి స్వర్గమును మించిపోతుంది. ఇప్పుడు ఇంకా ఉడికిపోయాడుండో ఇంద్రుడు. ఇలా అయితే స్వర్గం ఎందుకు పనికి రాకుండా పోతుంది? స్వర్గానికి ఉన్న విలువ పోతుంది. భూలోకవాసులు రావాలి, కొంతకాలం సుఖించాలి ఇక్కడ. మళ్ళీ పుణ్యం క్షీణించాక భూలోకంలో పుట్టాలి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అనే శాస్త్ర ప్రకారం. పాపాత్ములైతే నశించాక యమలోకానికి వెళ్ళాలి, అక్కడున్న కష్టాలన్నీ అనుభవించాలి. తిరిగి మళ్ళీ భూలోకంలో వాళ్ళ పాపాలకు అనుగుణంగా జన్మించాలి. ఇవన్నీ గరుడ పురాణంలో కూడా చెప్పారు. గరుడ పురాణంలో ఎంతో అద్భుతంగా, గరుడ పురాణం 19,000 శ్లోకాలు, 3 కాండములు, ఆచారకాండము, ప్రేతకల్పము, చివరిది బ్రహ్మకల్పం లేక బ్రహ్మకాండం. ఈ 3 కాండములుగా ఉన్న 19,000 శ్లోకాలని ఇప్పుడు గీతా ప్రెస్కి
తెలుగువారి ప్రతినిధి రామశర్మ గారు దాని దగ్గరుండి ముద్రణ చేయించారు. ఇవాళ వారి రాక కూడా మనకు ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. ఎప్పుడో 2020లో రాశాం మనం. అది కూడా అజ్ఞాతవాసం చేసి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వస్తున్నది. కాశీలో ఆవిష్కరించబోతున్నాం అనే విషయం మీ అందరికీ తెలిసింది. ఆ ఆవిష్కరణ జరుగుతుందనే శుభవార్త చెప్పడానికి రామశర్మ గారు ఇక్కడికి వచ్చారన్నమాట. ఓ తమాషా చెప్పాలి ఇక్కడే. మధునూరి వెంకట రామశర్మ గారు ఒక రోజున గుంటూరులో ఉండగా ఫోన్ చేశారు. అక్కడ గుంటూరు శారదాపీఠంలో భారతీ తీర్థ మహాస్వామి వారు శివపురాణం 40 రోజులు చెప్పమంటే అక్కడ చెబుతున్నాను. ఇంకా శివపురాణం చివరికి వస్తూ ఉండగా ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. విశ్వనాథ్ గారు చేయమన్నా మీకు ఇచ్చారు, మీ నెంబర్ నాకు ఇచ్చారండి అని. సరే మాట్లాడాను. గరుడ పురాణాన్ని అనువాదం చెయ్యాలండి తెలుగులోకి. గీతా ప్రెస్ వారు మేము దాన్ని ముద్రణ చేస్తాం. గీతా ప్రెస్కి తెలుగు ప్రతినిధి ఆయననే, అందరికీ తెలుసున్నవారే కదా ఆయన. అనగానే మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాను. కారణం ఏమిటంటే ఈ ప్రపంచంలో గీతా ప్రెస్ మీద గౌరవం లేనటువంటి హిందూ ఉంటే వాడు హిందువు కాదు, వాడు రాబందు నా దృష్టిలో. మానవ మాతృడు ఎవడైనా గీతా ప్రెస్ వారు ముద్రణ చేసినంత బాగా ముద్రణ చేసి అంత తక్కువ ధరకి ఒక పురాణ గ్రంథము కానీ, వేద గ్రంథము కానీ, మంత్ర గ్రంథం కానీ ఇవ్వగలరా? గుండెల మీద చేసుకు చెప్పండి. ఇవ్వలేం. ఎన్నో సంవత్సరములుగా, వందల సంవత్సరాలుగా, దాదాపు 150 ఏళ్ళు అయిందండి. 100 సంవత్సరాలు పూర్తయింది. 100 సంవత్సరములు పూర్తి చేసుకుంది ఆ సంస్థ. ఒక్కళ్ళ దగ్గర డొనేషన్ తీసుకోదు, ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండదు. అటు సంస్కృతం, ఇటు హిందీ, తెలుగు, అన్ని భాషలకు, చాలా భాషలకు, కన్నడంలో కూడా, భాగవతం కన్నడంలో కూడా ఉంది ముద్రణ లిపిలో. ఇలా అనేక భాషల్లో ఈ పురాణ గ్రంథములను అందిస్తున్న గోరఖ్పూర్కి చెందిన గీతా ప్రెస్ అంటే నాకు అపారమైన గౌరవం. మా నాన్నగారి దగ్గర నుంచి మేమంతా దాన్ని గౌరవిస్తున్నాం. అటువంటి సంస్థ తరపున గరుడ పురాణం తెలుగులోకి వస్తుందంటే ఆనందమే కదా. అందువల్ల నేను చేస్తానండి అనువాదం అన్నా. మీ ఇష్టం అండి, ఒక 6 నెలల లోపు చెయ్యాలన్నారు. అప్పట్లో ఆయన అన్నాం 5-6 నెలలు తీసుకోండి పర్వాలేదు, ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు అన్నారు. అలాగే అన్నాం. సాధారణ పరిస్థితుల్లో అయితే 6 నెలలు కాదు, 6 ఏళ్ళు అయినా అయ్యేది కాదు. ఆయనేమో మార్చి 12వ తారీఖు నాడు ఫోన్ చేశారు. మార్చి 18వ తారీఖు నుంచి లాక్డౌన్ వచ్చింది. ఏదో విచిత్రం. 20వ తారీఖుతో పురాణం ఆగిపోయింది. నాది పురాణంలో ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ ఖండం తర్వాత చెప్పుకుంటాం అనుకున్నాం. ఎందుకంటే లాక్డౌన్ వచ్చేసింది. గుంటూరు నుంచి మళ్ళీ మా పీఠానికి వెళ్ళిపోయాను. సరిగ్గా 20వ తారీఖు నాడు పీఠానికి వెళ్ళాక అమ్మవారిని ఎదురుగుండా కూర్చుని, 3 అమ్మవార్లు గుడి కదా మాది, మా పీఠం చూసిన వాళ్ళకి తెలుసు కదా, ఆ శ్రీచక్రం దగ్గర ఇంకెలాగూ బయటికి కదలం గనక ఒక్కసారి గణపతి పూజ, అమ్మవారి పూజ చేసుకుని మొదలెట్టాం. ఇక అక్కడ నుంచండి అనువాదం చేస్తున్నప్పుడు చూసిన వాళ్ళందరికీ తెలుసు. మా అర్చక స్వామికి తెలుసు, విశ్వనాథ్ గారికి తెలుసు, ఇంకా కొంతమంది భక్తులకి తెలుసు. అన్నిటికీ మించి బీజేపీ పార్లమెంటరీ చైర్మన్ ఒక ఆయన ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారని. ఆయన ఢిల్లీలో ఉంటారు. చాలా గొప్పవారు సుబ్రహ్మణ్యం గారు. అంటే బీజేపీ ఎంపీలందరికీ ఆయన, ఇటు ఏది రాజ్యసభకి, ఇటు లోక్సభలో ఉన్న ఎంపీలకి అప్పట్లో ఆయన నాయకుడు, చైర్మన్ ఏదో అంటారు దాన్ని, కమిటీ సభ్యులు. ఆ మహానుభావుడు ఆయన అక్కడికి వచ్చి కూర్చుని ఆ అనువాదం చూసి ఆశ్చర్యపోయారు. అనుకోకుండా ఆయన వచ్చారు అక్కడికి. సుబ్రహ్మణ్యం గారు, కామరుసు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఢిల్లీలో ఉంటారు, అన్ని చోట్లకి వెడుతుంటారు, పరమభక్తుడు. ఆ అనువాద కాలంలో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, ఒక్కోసారి సాయంత్రం పూట బుద్ధి పుట్టేది. ఏ రాత్రిలో 9ంటికి లేచేవాడిని, ఒక్కోసారి 1 గంటకి. అలా ఎప్పుడు లేస్తున్నామో, ఎప్పుడు పడుకుంటున్నామో, తింటున్నామో తెలియదు. అదొక యజ్ఞంగా, ఒక తపస్సుగా భావించి కేవలము మార్చి 21వ తారీఖు నాడు మొదలు పెడితే జూన్ 27వ తారీఖు పూర్తయిపోయింది. అంటే ఎంత? ఏప్రిల్, మే, జూన్, 3 నెలల్లో, ఒక 90 రోజుల్లో మొత్తం గరుడ పురాణం 19,000 శ్లోకాలకి సంబంధించినటువంటి ఆ సారాంశం, సంక్షిప్త గరుడ పురాణం అనువాదం అయిపోయింది. ఇంతకంటే విచిత్రం ఏముంటుంది? ఆయన ఫోను చేసిన వేళ విశేషం, సంకల్ప బలం, ఆయన సంకల్ప శుద్ధి, పవిత్రమైన గీతా ప్రెస్ వారి యొక్క గొప్పతనం, ఈ గురువుగారు ఉపాసనా బలం, అమ్మవారి అనుగ్రహం, ఇవన్నీ కలిశాయి.
అనువాదం అయిపోయింది. పుస్తకం వారి చేతిలో పెట్టాను, రాత ప్రతి. ఆ తర్వాత కోవిడ్ అవడం వల్ల పాత పుస్తకాల ప్రింట్ అవి చేయటం వల్ల పాత పుస్తకాలు ముద్రణ చేయాలి కదా, మరి అవన్నీ పెండింగ్ వర్క్ ఉండడం వల్ల కొంత ఆలస్యం అయ్యింది. ఆ తర్వాత మొన్న శతావధాన సమయంలో చెప్పారు ఆయన, పుస్తక ముద్రణ పూర్తవుతున్నది అని. ఆ సమయంలో మా దర్శన శర్మ గారు గట్టిగా ఆయన పట్టుకుని, ఏమైనా ఇది కాశీలో ఆవిష్కరిస్తే బాగుంటుంది, ఎందుకని ఉత్తరప్రదేశ్కి చెందిన గోరఖపూర్లో గీతా ప్రెస్ స్థాపించబడింది. ఆ గోరఖపూర్కి చెందిన యోగి ఆదిత్యనాథ్ గారే సీఎంగా ఉన్నారు. అది ఉత్తరప్రదేశ్. అన్నిటికీ మించి అత్యంత పవిత్రమైన వారాణసీపురం మోక్ష క్షేత్రం. ఈ క్షేత్రం అంత గొప్పది. అక్కడ జరుగుతున్నది 25వ శతావధానం. శతావధానాల్లో ఒక విధంగా చెప్పాలంటే అది రజతోత్సవం లాంటిది. ఇన్ని కారణాల చేత అక్కడ పెడితే బాగుంటుంది, ముద్రణ పూర్తి చేయండి అంటే కళ్ళల్లో ఒత్తులు వేసుకున్న కార్యక్రమం చేశారని మా విశ్వనాథ్ గారు చెప్తున్నారు. పొద్దున కూడా ఎంతో శ్రమ పడితే కానీ అంత పెద్ద పుస్తకం అవదు. 629 పేజీలు పొద్దున్న నేను చూసిన ప్రకారం. ఏమండి దాదాపు ఎన్ని పేజీలు అవి? 629 పేజీలు అంటే మాట్లాడి ఎంత పుస్తకం, పైగా చిన్న పుస్తకం కాదు, ఇంత పొడుగు ఉంది. అద్భుతమైన పుస్తకం. ఇంకా వాళ్ళ ముద్రణ అంటే మనం చూసుకోక్కర్లేదు. అటువంటి పుస్తకం రేపు జూలై, సరిగ్గా నేటికి నెల్లాళ్ళు ఉందనుకుందాం, జూలై 27వ తారీఖు నాడు వారణాసిలో ఆవిష్కరింపబడుతున్నది. ఈ పుస్తకం అనువాదం పూర్తయిందని తెలిసినప్పటి నుంచి అన్ని దేశాల్లో ఉన్న నా శిష్యులు దాదాపు కొన్ని లక్షల మంది, ఏదండి అనువాదం అయిందంటారు, పుస్తకం రాదేమిటండి, పుస్తకం రాదేమిటండి అని నా మస్తకం తినేశారు. పుస్తకం కోసం నా మస్తకం సగం అలా లాగారు. దాంతోపాటు కొంతమంది ఆయనకి ఫోన్ చేశారట. ఇక మా విశ్వనాథ్ గారి సంగతి చెప్పక్కర్లేదు. ఎన్నాళ్ళకి ఆ పుస్తకం పూర్తవుతున్నదని ఇప్పుడు లైవ్లో చూస్తున్న అశేష ప్రజానీకానికి మీతో పాటుగా తెలియజేస్తున్నాం. 27వ తారీఖు నాడు ఆ పుస్తకం అక్కడ ఆవిష్కరణ అవగానే 5,000 పుస్తకాలు మాత్రమే వేస్తున్నారట. తర్వాత మీ ఇష్టం, 5,000 పుస్తకాల్లో మనకి దొరుకుతాయో లేదు. అందువల్ల చాలా అమూల్యమైనటువంటి, అసలు ఆ పుస్తకం గురించి చెబుతుంటే మళ్ళీ నేను తన్మయత్వంలో గడిపోతానంటే అది ఎంత గొప్పదో ఆలోచించండి. 5,000 పుస్తకాలు ఏ మూల కడతాయి? మా అప్పారావు గారును అనంతలక్ష్మి గారు 5,000 పుస్తకాలు దానం చేయగలిగేంత పుణ్యాత్ములు అలాంటి వాడు. అంటే నిన్నటి డబ్బులు పక్కన పెడితే వాళ్ళ మనస్సులు ఎటువంటివి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 100 పుస్తకాలు దానం చేయలేరా? చేయగలమా? ఎందుకో తెలిసినా అందరినీ పక్కన పెట్టేయండి. ఓ పుస్తకం మ్యాక్సిమం ఎంత ఉంటుందండి? ఇంచుమించుగా ఫలానా అని చెప్పరు కానీ 3 నుంచి 500 లోపే ఉంటుందోనా? ఓ 10 పుస్తకాలు అయితే ఎంత అవుతుంది? ఓ 5,000 లేక 4,000. మనిషికి ఓ 10 పుస్తకాలు పంచిపెట్టినా ఇక వాడు నరకానికి వెళ్ళాడు. భాగవత సప్తాహ ఫలితం రావాలంటే ముందు గరుడ పురాణాన్ని పూజించాలి, వినాలి. విన్నవాడికే భాగవత సప్తాహం యొక్క ఫలితం వస్తుందని శాస్త్రం. ఎంత గొప్పది పురాణం! గారుడం పుణ్యం అన్నారండి. గరుడ పురాణము అత్యంత పుణ్యప్రదమైనది. పైగా శృణ్వతాం కామనాపూర్వం, విన్నటువంటి వాళ్ళ యొక్క కోరికలన్నీ తీరుస్తుంది. ఇంటిలో ఒక్కసారి ఆ పుస్తకం పెట్టి ఒక పుష్పం పెడితే ఆ వ్యక్తి ఎన్ని పాపములు చేసినా పాపములు పటాపంచలవుతాయి. వాడు చచ్చాక యమలోకానికి వెళ్ళడు. ఏమంటే మీలో ఎవరికైనా యమలోకానికి వెళ్ళాలి చచ్చాక అనే కోరికుంటే చేయొద్దండి. ఆయన ఒక్కరే చేస్తున్నారు నరకానికి వెళ్ళాలి. అందువల్ల అలా ఊరికే పై పైన చూద్దామనే, అలా పై పైన చూడడానికైతే కొంత పర్వాలేదు. కానీ ఏదైనా మొత్తం మీద నరకలోక శిక్షలు అనుభవించాలనే కోరిక ఉన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి అంటే ఒక రెత్తలేదోనా. నరకమునకు వెళ్ళాలనే కోరిక ఉన్నవాళ్ళు మాత్రమే గరుడ పురాణం కొనకండి, ఇంట్లో పెట్టుకోకండి. మాకు వీ వాంట్ టు గో టు కుంభీపాక నరకం, అందులో పుణుకుల్లా వేగాలి అనుకున్నటువంటి వాళ్ళు, తప్త వాలుకా నరకంలోకి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, లేక ఇంకా వైతరిణీ నదిలో పడాలని కోరిక ఉన్నటువంటి వాళ్ళు గరుడ పురాణం జోలికి వెళ్ళకండి. కాదండి బాబోయ్ మాకెందుకు వచ్చిన గొడవ, మేము పొరపాటును కూడా నరకానికి వెళ్ళాలనుకోవటం లేదు, ఒకవేళ నరకానికి వెళ్ళినా పైన బైపాస్ నుంచి చూసి దుర్వాసుల్లో వెళ్ళిపోవాలనుకుంటున్నాం అనుకున్నటువంటి వాళ్ళు కనీసం ఒక్క పుస్తకమైనా ఇంట్లో పెట్టి పూజించండి. పూజితం యద్గృహే నిత్యం గారుడంచ పురాణకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరహ అని ఇదే పద్మపురాణంలో ఒక్కొక్క పురాణ మహిమని చెబుతూ చెప్పారు.
ఏ ఇంటిలో గరుడ పురాణం పూజింపబడుతుందో ఆ ఇంటిలో ధర్మ అర్థ కామ మోక్షములనే 4 లభిస్తాయి. అసలు నిత్యం అది ఇంట్లో ఉండాలి, అది చేత్తో పట్టుకోవాలి, దాన్ని పూజించాలి, స్పృశించాలి, వినాలి. కొంతమంది అజ్ఞానులు గరుడ పురాణం ఎవడో చచ్చినప్పుడు వినాలట అన్నట్ట, వాడెవడో చచ్చినవాడు. అందువల్ల అవి పిచ్చి మాటలు. ఇలా అన్నానని ఎవరన్నా ఏమన్నా అనుకున్నా ఐ డోంట్ కేర్. ఉన్న విషయం కొండ బద్దలు కొట్టాడు చెప్పవలసిందే. గరుడ పురాణం ముందు వింటే లాభం తప్ప చచ్చాక నువ్వే వింటావు. చచ్చిపోయాక వినేదేముందండి? నీ బదులు మీ ఇంట్లో వాళ్ళు వింటారు, అప్పుడు నీకు వచ్చే పుణ్యం తక్కువ ఉంటుంది. బ్రతికొండగానే గరుడ పురాణం వినడం వల్ల మహాపుణ్యం వస్తుంది, అనేక ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు విశ్వనాథ్ గారి దగ్గర ప్రేతకల్పము బ్రహ్మకల్పము చివరి 2 ఉన్నాయి. అందులో ప్రామాణిక శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలతో పాటు తాత్పర్యం కూడా ఉంటుంది. అనువాదమేగా ఎలాగో ఒకసారి వీలుంటే అది చూడండి, అప్పుడు మీకు గరుడ పురాణం ఎంత గొప్పదో తెలుస్తుంది. అసలు పెళ్లిలో గనక వధూవరుల చేతిలో గరుడ పురాణం పెట్టి వారి కాపురానికి పంపితే ఆ ఇంట్లో కలహములు రావు. నన్ను నమ్మి ఆ పని చేయండి. ఎందుకంటే అది గరుత్మంతుడి అనుగ్రహానికి పాత్రమైన పురాణం. సాక్షాత్తు భగవంతుడు వాసుదేవుడు విష్ణుడు అనంతుడు జనార్దనుడు గరుత్మంతునికి చెప్పిన అనేక విశేషములతో కూడిన పురాణం అది. అటువంటి పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవడం అంటే కొన్ని వేల జన్మల సుకృతం ఉంటే కానీ రాదు. అటువంటి గరుడ పురాణము మనం అందరం తలుచుకుంటే 5000 కాపీలు 5 నిమిషాల్లో అయిపోతాయి. అటువంటి గరుడ పురాణం చెబుతున్నది ఏమని? మహానుభావులైనటువంటి వాళ్ళు యజ్ఞములు చేస్తే ఆ యజ్ఞ ఫలితంగా ఆ నగరం అంతా పూర్తిగా ఏమైపోతుందన్నమాట, స్వర్గంలో అయిపోతుంది. అందుకే నహుష చక్రవర్తి గారి కుమారుడైన యయాతి మహారాజు గారు పునర్యౌవనం పొంది పరిపాలన చేసి యజ్ఞములు చేస్తూ ఉంటే, ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటే అసలు మృత్యువు లేకుండా అయిపోయింది. దాంతో మొత్తం స్వర్గం నరకం నాశనం అయిపోతాయి, భూలోకమే స్వర్గం అయిపోతుంది, మేము వ్యర్థం అయిపోతామని పాపం భయపడిపోయాడు ఇంద్రుడు అంతటి వాడు కూడా. అందుకని బాగా ఆలోచించాడు ఆయన. ఇతడి బెడద వదిలించుకోవాలనుకున్నట్ట. మాతలిని పిలిచాడు. నాయనా మాతలి, నా దివ్య రథాన్ని 1000 గుర్రములు పూంచినటువంటి ఇంద్రుని యొక్క రథాన్ని భూలోకానికి తీసుకెళ్ళు. యయాతి మహారాజు గారి భవన పైభాగంలో నిలబెట్టు. అతన్ని వినయంగా నేను స్వర్గలోకమునకు ఆహ్వానిస్తున్నానని చెప్పి తీసుకురా అన్నాడు. ఎందుకని? అతను స్వర్గానికి వచ్చేసి మకాం పెట్టేస్తే ఇంక భూలోకంలో అటువంటి వాడు ఉండడు. అప్పుడు మళ్ళీ భూలోకం పూర్వంలాగే పాపాత్మలతో పుణ్యాత్మలతో మిశ్రిత వర్గంతో నిండిపోతుంది. మళ్ళీ జనం చస్తూ ఉంటారు. పుణ్యాత్ములు స్వర్గానికి, పాపాత్ములు నరకానికి వెడతారు. యథాతథంగా భూమి కొనసాగుతుంది. అందుకని శాశ్వతంగా స్వర్గంలో ఉండడానికి నేను ఆహ్వానించానని తీసుకురా అనగానే మాతలి వెంటనే బయలుదేరిపోయాడు. ఇంద్రుడి యొక్క రథానికి 1000 గుర్రాలు ఉంటాయి. అవి ఆకుపచ్చగా ఉంటాయి, పచ్చగా మిసమిసలాడిపోతుంటాయి. ఇప్పుడు ఈ బరకం కంటే అడవిలో ఉన్న చిగురుటాకులు కొంచెం కొంచెం ముదురుతూ ఉన్నప్పుడు పూర్తిగా ముదరకుండా, అలాగని చిగురుటాకులు కాకుండా మధ్య రకంగా ఉన్నప్పుడు ఏ విధమైన శ్యామల వర్ణంలో ఉంటాయో అటువంటి వర్ణంలో ఉంటాయి. పంట కూడా చూసారా, అప్పుడే పాతినప్పుడు ఒక రకంగా ఉంటాయి, పూర్తిగా పంట చేతికి వచ్చినప్పుడు మళ్ళీ అవి ఎండిపోయి సువర్ణ వర్ణంలోకి వస్తాయి. ఈ మధ్యలో ఒక రకమైన ఆకుపచ్చదనం ఉంటుంది. దాన్ని సస్యశ్యామలం అంటే అది. ఆ శ్యామల వర్ణంలో ఉండేవట్ట రాముడు. అంతే తప్ప మనం అనుకున్నట్టుగా బుత్తిగా నీలము కాదు, కటికమైన నలుపు కాదు. వ్యవహారంలో నలుపు అంటాం కానీ మనం, ఆయన శ్యామలాభిరాముడు, శ్యామల కృష్ణుడు. పైగా చెప్పడం కూడా దూర్వాశ్యామ. దూర్వా అంటే గరిక ఏ విధంగా ఉంటుందో మధ్య రకంలో ఉన్నప్పుడు అటువంటి వర్ణంలో ఉన్నాడు అని ఒక చోట రామాయణంలో చెబుతారు, ఎన్నో పురాణాల్లో చెప్పారు, భాగవతంలో కూడా అదే చెప్పారు. అయినా నీల శబ్దము కృష్ణ శబ్దము ఎక్కువగా వ్యవహారంలో ఉన్నాయి. మనం చూడలేకపోవటం వల్ల ఆ వర్ణాన్ని అలా అనుకుంటున్నామట. ఇంద్రుడి గుర్రములు అటువంటి పచ్చని గుర్రములు, హరిత వర్ణంలో ఉండే గుర్రాలు. ఆ మాటే ఎందులో ఉంటుంది? అరణ్యకాండములో ఉంటుంది రామాయణంలో. రాముడు లక్ష్మణుడు పైనుంచి మతంగ మహర్షి ఆశ్రమాన్ని దగ్గరికి వెడుతున్నటువంటి ఇంద్రుని చూశారు. అప్పుడు రాముడు అంటాడు, చూసావా ఆ రథం ఆకాశంలో వెడుతోంది, ఆ గుర్రాలు 1000, అవి పచ్చగా ఉన్నాయి. సందేహం లేకుండా ఇంద్రుడు ఏదో కార్యక్రమం కోసం శరభంగ మహర్షి ఆశ్రమానికి వెడుతున్నాడు అంటాడు. కాబట్టి మనం
మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క గుర్రములు ఎలా ఉంటాయి, వాళ్ళ రథాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా పురాణముల ద్వారానే తెలుసుకోవాలి. అప్పుడప్పుడు మనం చూసి తెలుసుకోవచ్చు. సరే, మొత్తం మీద ఆ 1000 గుర్రములతో కూడిన రథం యయాతి మహారాజు గారి భవన ప్రాంగణంలో ఆగింది. యయాతి ఆ సమయంలో మేడ మీద ఉన్నాడు. ఆయన రథాన్ని చూచాడు, ఆశ్చర్యచకితుడయ్యాడు. కస్త్వం అన్నాడు. ఎవడవు నీవు అనగానే, నను మాతలియని అందురు జనవరమా స్వామి నీవు చలిపిన ధర్మంబును విని అమితానందముగొని నిన్ను దెవమునకు తోడుకొమ్మి రమ్మనియో. నన్ను మాతలి అంటారు, ఇంద్రుడి రథసారథి. నా గురించి నీవు వినే ఉంటావు. మా ఇంద్రుడికి నారదుని ద్వారా నీ ప్రవర్తన, నీ గొప్పతనం అన్నీ తెలిసాయి. భూలోకాన్ని స్వర్గంగా మార్చావని ఆయన విన్నాడు. అందుకే శాశ్వతంగా స్వర్గంలో నిన్ను అట్టే పెట్టుకోవడానికి రమ్మన్నాడు, నాతో వచ్చేయి అన్నాడు ఆయన. ఓ ఇంద్రుడంతటి వాడు పిలిస్తే తప్పక వస్తానన్నాడు ఈయన. కానీ వచ్చే ముందు నువ్వు ఈ మానవ శరీరాన్ని విడిచిపెట్టేయాలి. అక్కడుంది కండిషన్. ఏమన్నాడు ఆయన? త్యక్వా మానుషం దేహం. నీ శరీరమును మానవ శరీరం అంటారు. పాంచభౌతికమైన ఈ మానుష శరీరం విడిచిపెట్టి నువ్వు దివ్య శరీరముతో ఈ రథం ఎక్కి స్వర్గానికి వస్తే శాశ్వతంగా అక్కడ ఉండవచ్చు. ఈ శరీరం విడిచిపెట్టాలంటే నీ అంతటా నువ్వు విడిచిపెట్టలేవు. కాబట్టి నేను నిన్ను రెక్క పట్టుకుని మందాకినికి పట్టుకుపోతాను, కేదారానికి. కేదార క్షేత్రంలో మందాకిని అనే పేరుతో గంగానది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి గంగానదిలో పవిత్ర స్నానం చేయగానే మా దేవతల అనుగ్రహంతో నీ పాత శరీరాన్ని విడిచిపెడతావు, కొత్త శరీరం ధరిస్తావు. అది దివ్య శరీరం. ఆ శరీరం నేల మీద తాకదు. దేవతలు కిందకు వస్తే వాళ్ళ కాళ్ళు నేలని అంటవండోయి, పైనే ఉంటారు. కంటి మీద రెప్పపాటు ఉండదు. అందుకే అనిమిషులు. నిమిషము లేనివాళ్ళు, రెప్పపాటు లేనివాళ్ళు అనిమిషులు, అనిమేషులు. అలా దివ్య రూపం ధరించగానే నీ శరీరం మీద స్వేదం, చెమట ఉండదు, నోట్లోంచి లాలాజలం ఉండదు, చెవుల్లోంచి కర్ణమలం రాదు, ముక్కులు మొదలైన వాటిల్లోంచి ఏ దోషము రాదు. అటువంటి దివ్య శరీరముతో నువ్వు స్వర్గానికి వద్దువుగాని అన్నాడు. అబ్బా, నేను ఏ విధంగా అయినా నా మానుష శరీరం విడిచిపెట్టను అన్నాడు ఆయన. అక్కడ మాత్రం యయాతి గారు చచ్చినా విడిచిపెట్టను, చచ్చాక విడిచిపెట్టేదే ఉందిలేండి, కానీ చచ్చినా ఈ మానవ శరీరం విడిచిపెట్టను అన్నాడు ఆయన. ఈ మానవ శరీరం ఎంతో పవిత్రమైనది. అందున ఈ శరీరంతో అనేక యాగాలు చేశాను, దానాలు చేశాను, ధర్మములు చేశాను. ఈ శరీరం ధర్మసాధనమైన శరీరం. ఈ శరీరంతో స్వర్గానికి రమ్మంటే వస్తాను తప్ప శరీరం విడిచి రమ్మంటే రాను అన్నాడు. అప్పుడు మళ్ళీ మాతలేమన్నాడు? ధర్మసాధనమైన ఈ తనువుగాని పంచభూతాత్మకము కాన భంగురంబు తగదు పరలోక యాత్రా విధానమునకు. మహాత్మా, నీవెన్నో శాస్త్రములు చదివిన వాడివి, వేదములు ఎరిగిన వాడివి, నీతో వాదన చేయటం కష్టం. అయినా చెబుతున్నాను విను. మానవ శరీరం దేనికి పనికొస్తుంది? ధర్మ సాధనకి పనికొస్తుంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని దీనినే కాళిదాసు గారు ఇంకో విధంగా చెప్పాడు. ధర్మమును సాధించాలంటే ముందేముండాలి? శరీరం ఉండాలి. శరీరం ఉంటే కదా నువ్వే పనైనా చేస్తావు. శరీరమే లేనాడు ఇంక చేసేదే ఉందండి. నాకు శరీరం ఉంటే పూజ చేస్తాను, యజ్ఞం చేస్తాను, ధర్మం చేస్తాను, పురాణం చెప్పగలను, పుస్తకాలు అనువాదం చేయగలం. అసలు శరీరం లేకపోతే ఇంక చేసేదేముంది? ఎవడికి కనపడతాం. అందువల్ల శరీరము కేవలం ధర్మ సాధనమునకే పనికొస్తుంది. ఇది పంచభూతములతో ఏర్పడింది. అగ్ని, జలము, వాయువు, భూమి, ఆకాశం అని పిలువబడే 5 భూతముల ద్వారా ఈ శరీరం ఏర్పడింది. ఈ శరీరం పరలోక యాత్రకి పనికిరాదు, స్వర్గాది లోకములకు వెళ్ళడానికి పనికిరాదు. కొంతమంది కారణజన్ములు శరీరంతో అక్కడికి వచ్చినా ఎక్కువ కాలం ఉండలేరు, మళ్ళీ భూలోకానికి రావలసిందే. మానవ శరీరంతో స్వర్గములకు వచ్చిన వాడు ఎవడైనా మళ్ళీ భ్రష్టుడు అవ్వవలసిందే. అనగానే దేవ శరీరానికి మానవ శరీరానికి ఉన్న తేడా చెప్పు, వినాలనిపిస్తోంది అన్నాడు ఆయన. అయితే చెబుతున్నాను.
శరీరము త్రివిధములు, త్రివిధా తనవహ అంటే తనువులు 3 విధములు. ఒకటి కేవల పుణ్య శరీరం, రెండవది కేవల పాప శరీరం, మూడవది మిశ్రిత శరీరం. కొంతమంది మహానుభావులు ఉంటారు, కేవలం పుణ్యంతో పుడతారు, వారి శరీరం అంతా దివ్య శరీరం అవుతుంది. ఆ శరీరం భూలోకంలో ఉండదట, అది దేవలోకంలో ఉంటుంది. అందుకే మేము దివ్య శరీరులము. కారణం, మా దగ్గర పుణ్యం తప్ప పాపం లేదు. కేవలం పుణ్యం చేసినటువంటి వాడు భూలోకంలో పుట్టడు. వాడు ఇదిగో మాలాగా దివ్య శరీరముతో స్వర్గంలో ఉంటాడు. ఈ శరీరంలో రక్తమాంసాలు ఉండవు. శరీరం కనపడుతుంది, ముక్కులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, అన్ని దివ్యమైనవి. వీటిల్లో ఈ రక్తమాంసాలు ఆహారం వల్ల నాడులు శుద్ధి అవ్వడము, జీర్ణశక్తి, అజీర్ణ శక్తులు ఇవే ఉండవు. వాయుభక్షణం కూడా మాకు ఉండదు. పేరుకి గాలి ఉంటుంది, కానీ గాలి పీల్చుకోకపోతే మేము చచ్చిపోయేవాళ్ళం కాము. మాకు మలమూత్రాదులు ఉండవు. ఇది కేవల పుణ్య శరీరం, దివ్య శరీరం. ఇక రెండవది కేవల పాప శరీరం. ఆ పాప శరీరం వాళ్ళు కూడా భూలోకంలో ఉండరు. కేవల పాప శరీరులు నరకలోకంలో ఉంటారు. వాళ్ళ శరీరమును పాప శరీరము లేక యాతనా శరీరం అంటారు. యాతనా శరీరం అత్యంత భయంకరంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, దుబ్బుగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది ముక్కు. దానికి మానవులకు ఉన్నట్టుగా స్త్రీ పురుష భేదం ఉండదు. మలమూత్రాది విసర్జనకి రంధ్రాలు ఉంటాయి, కానీ ఈ భూలోకంలో ఉన్న మానవ శరీరాకృతితో ఉండదు. ఆ శరీరం దుర్భరమైనది, భరించడానికి వీలు కానిది. ఏమండో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎవడైనా పాపాత్ముడు చచ్చిపోయాడు అనుకుందాం. చచ్చిపోతే వీడి ఆత్మని ఆ యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరంలో ఉన్నంతసేపు ఈ ఆత్మ విచిత్రమైన బాధ గురవుతుంది. ఆత్మకి బాధ ఉండదు, చావు ఉండదు, కానీ శరీరంలో ఉండడం వల్ల శరీర బాధ దాని బాధ కింద అనిపిస్తుంది. అందుకే యాతనా శరీరం అంత బాధ మరొకట్లేదన్నారు. సత్యాక పాపాత్ముడైతే వాడు గ్యారంటీగా యాతనా శరీరంలో ప్రవేశిస్తాడు. యమలోకానికి వెళ్ళాలంటే యాతనా శరీరంతో వెళ్ళవలసిందే. యమలోకం లోపలికి ప్రవేశిస్తే యాతనా శరీరమే. పై భాగం నుంచి వెళ్ళిపోతే దివ్య శరీరంలో వెడతాడు. ఈ యాతనా శరీరం ఎటువంటి వాడికైనా భరించడానికి వీలుగా ఉండదట. మీరు అడగచ్చు, శరీరంలో ఉన్నవాడు ఆ శరీరాన్ని ఎందుకు భరించలేడని. ఒక ఆయన ఉన్నాడు భూలోకంలో మానవుడు. వాడికి బాగా తలనొప్పి వచ్చింది. అప్పుడు వాడు ఆ శరీరాన్ని భరించగలుగుతున్నాడా? అబ్బా, ఈ తలకాయ భారం భరించలేకపోతున్నాడని తల పిక్కుంటున్నాడా లేదా? మందులు వేసుకుంటున్నాడా లేదా? ఇంకా అంటారేంటండి, తలనొప్పి 10 ఏళ్లుగా ఉందిట ఒక ఆయనకి. ఏమంటే చచ్చిపోయేందుకు ఏదైనా మంత్రం చెప్పండి అని వచ్చాడు నా దగ్గరికి. అంటే ఆ తలపోటు భరించలేక ఈ శరీరాన్ని నేను భరించలేకపోతున్నాను, విడిచిపెడితే బాగుండును అనుకున్నాడు. ఒక్కొక్కప్పుడు మనకు కొన్ని బాధలు ఎక్కువైపోతే కథలు లేకపోవటమో, మంచం మీద పడి మలమూత్రాలు విసర్జించడం వల్ల, ఇంకే కారణం చేతనో శరీరం చచ్చుబడిపోయినప్పుడు బాబోయ్ చస్తే బాగుండుండ్రా బాబు, ఈ దిక్కుమాలిన శరీరం భరించలేకపోతున్నాం అంటున్నాడా లేదా? చావే నాకు పరిష్కారం అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కారణం, ఈ శరీరములో ఉండడానికి మన ప్రాణము ఒప్పుకోవడం లేదనమాట. మన శరీరం మనకే దుర్భరం అయిపోయింది. అన్నీ బాగుంటే అనుభవిస్తాం, కానీ తేడా వస్తే ఉండలేము. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, కళ్ళు పని చెయ్యవు, మంచం మీద పడిపోయాడు, చూసేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, గిజగిజలాడిపోతున్నాడు. ఆ సమయంలో ఎప్పుడు చావు వస్తుందా అని ఎదురు చూసే స్థితి భగవంతుడే మనకు కల్పిస్తాడు. అంటే అప్పుడు ఆ శరీరం దుర్భరం అయ్యింది. మానవ శరీరమే దుర్భరమైనప్పుడు యాతనా శరీరం కేవలం పాపాల వల్ల శిక్షలు అనుభవించడం కోసం ఏర్పడిన శరీరం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఆ శరీరము దుర్భరము, భరించడానికి వీలు కానిది. దివ్య శరీరమేమో విడిచిపెట్టాలనుకోట. ఒక్కసారి దేవలోకానికి పుణ్యం వల్ల శరీరం ధరించి వెళ్ళిన వాడు ఎల్లకాలం దేవలోకంలో ఉందాం, ఎప్పుడు ఇక్కడే ఉందాం, సుఖాలు అనుభవిద్దాం అనుకుంటాడు. అదే యాతనా శరీరంలో ఉన్నవాడైతే ఎప్పుడు ఈ శరీరం నుంచి విముక్తి కలుగుతుందా అనుకుంటాడు. కాబట్టి ఈ భయంకరమైన యాతనా శరీరాన్ని తట్టుకోలేడు మానవుడు. అది పాపం వల్ల వస్తుంది. వీళ్ళు నరకానికి పోతారు. ఇప్పుడు నీకు అర్థమైందా యయాతి మహారాజా? కేవలం పాపములే చేసినటువంటి వాడేమో యాతనా శరీరం ధరించి యమలోకానికి పోతాడు. కేవల పవిత్ర శరీరం అయితే పుణ్యకర్మముల వల్ల వస్తే దివ్య శరీరం ధరించి స్వర్గానికి పోతాడు. ఇక మానవ శరీరము పుణ్యపాప మిశ్రిత శరీరము.
ఈ పుణ్యపాపములు రెండు కలిస్తేనే మానవ లోకంలో పుడతాడు. ఇందులో ఒకడు 90 పుణ్యాలు చేసి 10 మాత్రమే పాపాలు చేస్తే వాడు ఎక్కువ పవిత్రంగా సుఖంగా బతుకుతాడు, సంపదలతో ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, పురాణాలు వింటాడు మీలాగా. అంటే మీలో కూడా పాపం ఉంది, లేకపోతే ఇలా ఉండరట. అంతా పరమ పుణ్యాత్ములైతే ఎప్పుడో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయేవారు, అక్కడ రంభా ఊర్వశులతో డ్యాన్స్ చేసేవారు. అలాగని పూర్తిగా పాపాత్ములైతే యమలోకంలో ఉండేవారు. కాబట్టి మీరు నేను మనం మిశ్రిత కర్ములో అంటే పుణ్యపాపములు చేసిన వాళ్ళం. ఎటొచ్చి నేను 99% పుణ్యం చేస్తే మీరు 90% చేశారు, అంతే తేడా. ఆ మాత్రం మరి కొంచెం తేడా ఉండకపోతే ఎలాగా? 90% పుణ్యం చేసి 10% మాత్రమే పాపం చేశారు కాబట్టి మీరు నా పురాణం వినడానికి వచ్చారు. అది ఎక్కడెందుకు ఉంటారు? వాట్సాప్లు చూసుకుంటూ ఇంట్లో ఉండేవారు. ఈ సమయంలో ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వింటున్న వాళ్ళు, అయిపోయాక వినేవాళ్ళు, ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు, వీరంతా ఎవరన్నమాట? 90% పుణ్యం చేశారు. ఒక 10% పాపం డిస్కౌంట్ ఇచ్చారు పుణ్యానికి, పాపాలు చేశారు. ఏదో కారణం చేత గురువుగారికి ప్రవచన మండపానికి 3 లక్షలు ఇద్దాం అనుకుని 1 లక్ష ఇచ్చారు. ఆ చిన్న పాపంతో ఇలా పుట్టుకొచ్చారన్నమాట. ఈ విధంగా మొత్తం మీద ఎంతో కొంత పాపం ఉంటే, ఎక్కువ పుణ్యం ఉంటే వాళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది. వీడు పుణ్యాత్ముడు అండి అంటున్నాం, కానీ వాడు పూర్తిగా పుణ్యాత్ముడు కాదు, ఎక్కువ పుణ్యం చేసినవాడు. ఇంకొకడు చూడగాని వీడు పరమ పాపాత్ముడు అండి అంటున్నాం అంటే వాడు 90% పాపాలు చేసి 10% పుణ్యం చేస్తున్నాడు. అసలు పుణ్యం చేయకపోతే అసలు శరీరం ఉండదు. అందుకనే మహానుభావుడు మారణ గారు మార్కండేయ పురాణంలో కేవల పుణ్యాత్ముడు లేడన్నట్టు, కేవల పాపాత్ముడు లేడని ఒక గొప్ప పద్యంలో రాస్తాడనమాట. పూర్ణముగా మంచివాడు లేడట. పూర్ణ పుణ్యాత్ముడెవ్వడు పొడమిలేడు, పూర్ణ పాపాత్ముడెవ్వడు పొడమిలేడు అని తేటగీతిలో రాస్తాడు ఆయన. అంటే పూర్తిగా పుణ్యాత్ముడు ఉండడు, పూర్తిగా పాపాత్ముడు ఉండడు. పుణ్యకర్మములు ఎక్కువగా చేస్తే అతనిని పుణ్యాత్ముడు అనేస్తున్నాం, పాపకర్మములు ఎక్కువగా చేస్తే అతన్ని పాపాత్ముడు అంటున్నాం. కానీ మిశ్రిత కర్మలు చేసిన వాడే మానవుడిగా భూలోకంలో ఉంటాడు. ఈ మిశ్ర శరీరం కూడా ఉద్భిజ్యము, స్వేదజము, అండజము, జరాయుజము అని 4 రకములట. మళ్ళీ అది కూడా చెబుతున్నాడు. మాతలు చెబుతున్న మాట యయాతి మహారాజు గారికి. ఈ భూలోకంలో పుణ్యపాప మిశ్రిత కర్మములతో పుట్టే జీవులు 4 విధములుగా ఉంటారు. అందులో అండజములు అంటే గ్రొడ్ల నుంచి పుట్టేవి, పాములు, మొసళ్ళు, తాబేళ్ళు, ఇవన్నీ ఏం చేస్తాయి? కోళ్ళు మొదలైన పక్షులు ముందు గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పొదగబడతాయి, అందులోంచి పిల్లలు బయటకు వస్తారు. కాబట్టి వీళ్ళందరినీ ఏమంటారు? అండజములు. జ అనే అక్షరమునకు పుట్టుట. రుహ అన్న, జ అన్న, రుహ బీజ జన్మ ప్రాదుర్భవేచ అని అమరకోశంలో డెఫినేషన్లో ఇస్తాడు. అందుకే రుట్ అన్న, రుహ అన్న, బీజ ప్రాదుర్భవేచ పుట్టుటకు అర్థంలో వాడతాం. కాబట్టి అండరుహము, అండజము, అండరుట్టు, అండజాతము, వీటన్నిటికీ అర్థం ఏంటనమాట? అండము నుంచి పుట్టునవి అని అర్థం అనమాట. ఇప్పుడు విషయం మీకు అర్థమైతే కొంచెం వ్యాకరణం కూడా చెప్పేశాం కదా. అండజములు అనగా ఈ విధంగా గ్రొడ్లలో నుంచి పుట్టేవి. ఏవేవి? తాబేళ్ళు గుడ్లే పెడతాయి, అలాగే పీతలు గుడ్లు పెడతాయి, మొసళ్ళు గుడ్లు పెడతాయి, పాములు గుడ్లు పెడతాయి. ఇదిగో పక్షులన్నీ ఎక్కువ భాగం గుడ్లు పెడతాయి, గ్రద్దలు, కోళ్ళు మొదలైనవి. ఇవన్నీ అండజములు. ఇక ఉద్భిజ్యములు అంటే విత్తనములు భూమిలో వేయగానే ముందు విత్తనం పుడుతుంది. ఓ మామిడి టెంక, నేరేడు కాయ గింజ, ఇంకేదో గింజ, ద్రాక్ష యొక్క గింజ, ఈ గింజలు భూమిలో వేసాం. ఆ భూమి సారవంతమైతే ఈ గింజ అందులో పడ్డాక దాని మీద నీళ్లు పడితే ఈ నీటికి నేల బాగా నానుతుంది. ఈ నానినటువంటి ముద్దయినటువంటి భూమిలో ఈ గింజ నాని క్రమంగా పెరిగి ఆ గింజ 2గా చీలుతుంది. అది భూమిని చీల్చుకుని గింజ తనను తాను చీల్చుకొని మొక్క రూపంలో బయటకు వస్తుంది. అందుకని ఉద్భిజ్యము అనగా భూమిని గింజను చీల్చుకొని బయటకు వచ్చేటటువంటి ప్రాణులు అని అర్థం అన్నమాట. కాబట్టి మొక్కలన్నీ, ఈ లతలన్నీ, ఇవన్నీ కూడా ఉద్భిజ్యములు. ఈ మామిడి చెట్లు,
టేకు చెట్లు, మద్ది చెట్లు మొదలైన చెట్లు, ద్రాక్ష వంటి తీగలు, మల్లె తీగలు ఇవన్నీ కూడా నేలను చీల్చుకుని పుడుతున్నాయి కదా, ఇవన్నీ ఉద్భిజ్యములు. ఇంకా మూడవవి స్వేదజములు, చెమట నుంచి పుట్టునవి. స్వేదము అంటే చెమట. మానవుడి శరీరంలో చెమట పుడుతుంది కదా, ఈ చెమట నుంచి పుట్టే కొన్ని జీవులు ఉన్నాయి. ముఖ్యంగా వార్ధక్యంలో మంచం మీద ఎక్కువసేపు పడుకున్నాడు అనుకుందాం, ముసలాయన పాపం లేవలేకపోతున్నాడు, ఓ ముసలావిడో ముసలాయన స్నానం చేయించకపోతే ఒక్క రోజులో పుట్టుకొచ్చేస్తాయండి తలనిండా పేలులు. చచ్చిపోయే ముందు కొంతమందికి పేలు అందుకే పుడతాయి, అంటే చెమట నుంచి పుట్టేసేవన్నీ. మీకు కూడా అంతే, ఏడాదికి ఒకసారి స్నానం చేయండి తలకి, ఆ తర్వాత తలంతా చెమటలు పట్టి ఇక లోపల కురుపులు పుట్టి, పురుగులు పుట్టి, పేలు పుట్టి తలంతా పాడైపోతాయి. ఈ తలలో పుట్టేటటువంటి కురుపులు, ఆ కురుపుల్లో ఉన్న క్రిములు, ఈ పేలు ఇవన్నీ స్వేదజములు అని పిలువబడతాయి. మంచం మీద పడుకోండి స్నానం చేయకుండా చెమట బాగా పట్టేలాగా. ఈ చెమట మంచం మీద పడిపోతే అప్పుడు అందులోంచి ఈ చెమటలోంచి ఏం పుడతాయి, నల్లులు పుడతాయి. అందువల్ల నల్లులు, పేలు, ఈ కురుపులు కూడా చెమట వల్లే పడతాయి. ఈ కురుపుల్లో క్రిములు ఉంటాయండి, ఆ క్రిములన్నీ స్వేదము నుంచి పుట్టాయి, చెమట వల్ల పుట్టాయి. అందుకని బాగా రుద్దుకుని స్నానం చేసేవారు పూర్వం స్నానం అని ఒకటి ఉండేది. అందుకని రోజుకు 3 పూట్ల 2 పూట్ల రుద్దుకుని స్నానం చేసేవారు. అందున కుంకుడుకాయలు కూడా ఉంటాయండి. కుంకుడుకాయల చెట్టు అని ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు వచ్చే కుంకుడుకాయలు కొట్టి నీళ్లల్లో బాగా మరగబెట్టి లేదా వేడి నీళ్లలో లేదా నీళ్లలో నానబెట్టి ఆ నొరగొచ్చాక శనివారం తలంటుకునేవారు. అలా తలంటుకున్న ఆడవాళ్ళకి పేలు తక్కువగా ఉండేవి, చుండ్రు ఉండేది కాదు. ఈ చుండ్రు గాండ్రుమని మీ జుట్టంతా తినేస్తోంది. అందుకే ఇప్పుడు ఆడవాళ్ళకి జుట్టు ఉండదు, మగాళ్ళకి జుట్టు ఉండదు. ఎవరి జుట్టు చూసినా కొద్ది రోజులకే ఊడిపోయి తల బాగా తోమి బోర్లించిన రాగి బిందెలో ఉంటుంది. కారణం ఈ కుంకుడుకాయలు వాడకపోవటమే. కుంకుడుకాయలు వాడితే ఈ చెమట పట్టదు, చెమట పట్టకపోతే పేలు, గందరగోళాలు, ఈ బ్యాక్టీరియా, కురుపులు తక్కువగా ఉంటాయి. కుంకుడుకాయలు అంత గొప్పవండి. అసలు ఈ గరుడ పురాణంలో రాయింది లేదు. ఆచారకాండలో తిప్పతీగ వల్ల ఏ లాభాలు ఉన్నాయి, కుష్ఠరోగానికి మందేమిటి, క్షయరోగానికి మందేమిటి, అసలు మీకు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఆచారకాండం చదివితే రోగాలన్నీ తగ్గించుకోవడానికి మందులు అందులో ఉన్నాయి. ఇంట్లో తీగలతో చెట్లతో రోగాలు తగ్గించుకోవచ్చు, అదంతా గరుడ పురాణంలో ఉంది. మీకు ఎవరికైనా రోగాలతో తీసుకోవాలని కోరికుందా, మాకు రోగాలు కావాలని ఉంటే చేయొద్దండి, ఒక్కడు చేయట్లేదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే గరుడ పురాణంలో ఆచారఖండం చదవండి, చదివితే సగం రోగాలు పోతాయి. నిజంగా చెప్తాను. అందులో తిప్పతీగ గుడూచి గురించి రాశాడు, లవంగాలు, యాలకులు, వీటితో తయారు చేసే ఔషధాలు, ఎన్ని రోగాలు ఉన్నాయండి అందులో. కడుపులో అన్నం తిన్నది సరిగ్గా అరగకపోతే ముద్దల కింద బలం వస్తుందిట, ఉండల కింద ఒక్కోసారి రక్తం పడుతుందిట, నోట్లో దగ్గులు వస్తాయి. వీటన్నిటి గురించి రాశారండి. ఇంకా కేవలం ఆయుర్వేద వైద్యమే కాకుండా మానవుడు చేసిన పాపముల వల్ల కూడా రోగాలు వస్తాయి. పాపాల వల్ల ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. దానికి ఉదాహరణ ఏమిటి? ఓ శ్లోకం ఉన్నది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వ జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో రోగం రూపంలో పట్టుకుంది. తెల్ల మచ్చలు, కుష్ఠరోగాలు, ఇవన్నీ పూర్వజన్మలో చేసిన పాపాలు. ఈ పాపం పోతే కానీ రోగం తగ్గదు. రోగం తగ్గాలంటే కేవలం మందు వేసుకోవడం కాదు, పాపం కూడా పోవాలి. ఆ పాపము పోయి రోగం తొలగి ఆరోగ్యవంతులుగా ఉండడానికి గరుడ పురాణంలో ఒక గొప్ప కవచం ఉన్నది, అదే వ్యాధిహర వైష్ణవ కవచం. ఆ కవచం కూడా యూట్యూబ్లో మీకోసం చదివి పెట్టాను, అది గరుడ పురాణంలో దండోయ్. వ్యాధిహర వైష్ణవ కవచం చదువుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి, నాతో సైతంగా. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళాక, అంటే ఇప్పుడే అవదుగా, జూలై 27వ తారీఖు దాకా వెయిట్ చేయండి. ఏం చేస్తాం? 27వ తారీఖా ఎప్పుడు వస్తావా? కాశీకి వస్తాం, గరుడ పురాణం కొనుక్కుంటాం అని ఎదురు చూడండి. ఆగానే అది కొనుక్కుని ఆ వ్యాధిహర వైష్ణవ కవచాన్ని చదువుకుంటారా, ఇక మీ జాతకాలే మారిపోతున్నాయి. మీ జాతక చక్రం మీ చేతిలో ఉంది ఇక. కాబట్టి ఎందుకు చెప్తానంటే, రోగాలు రావడానికి కొన్ని కారణాలు ఈ పాపాలు, ఈ స్నానాలు సక్రమంగా చేయకపోవటాలు, ఈ కుంకుడుకాయలు వాడకపోవటాలు, వీటి వల్ల ఏమవుతాయి? చెమటలు పడతాయి. కొన్ని జాతులు ఉన్నాయిగా, కొంతమంది ఉన్నారు వాళ్ళు మది స్నానం మాసానికి ఒకే మారు అన్నాడు ఆయన. మా చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర ఉద్యోగం చేయడానికి ఒక ఆయన వచ్చాడండి.
ఆయన పేరేదో ఉంది, అవన్నీ ఎందుకులేండి. వాళ్ళ నాన్నగారు ఇంత పెద్ద గడ్డంతో నెత్తి మీద టోపీ వేసుకు తిరిగేవాడు. ఏమంటే పొద్దున్నే స్నానం చేయరా అంటే, స్నానమా మాది స్నానం కూడా ఇస్నానం కర్మ, స్నానం వల్ల ఎప్పుడు మాది ఇస్నానం మాసానికి ఒకే మారనివాడు ఆయన. బాబు భలే మాట్లాడేవాడు ఆయన. అందువల్ల అలా నెలకోసారి స్నానం చేస్తే ఏమవుతుంది, ఒళ్ళంతా చెమట, గోక్కోవడం, బరుక్కోవడం, ఇలా గోక్కోవడం, దాంతో పుళ్ళు పడడం, ఇదిగో ఈ బ్యాక్టీరియా పుట్టడం, ఇవన్నీ స్వేదజములు అని పిలువబడతాయి. ఇక 4వది జరాయుజములు, అనగా తల్లి కడుపులో మావి అని ఉంటుంది గర్భకోశంలో. ఈ మావిని జర అంటారు. దీనిలో తండ్రి యొక్క రేతస్సు ప్రవేశించగానే అందులో చేరి అది ఎలా పుడుతుందో ఇంకా ముందు ముందు చెప్తాడు యయాతి మహారాజు గారికి రఘుషుడు, అప్పుడు చెప్పుకుంటాం. ఈ తల్లి గర్భము యొక్క కోశములో, గర్భకోశములో ఉన్న ఆ పవిత్రమైన సంచి, ఈ శుక్రము కలిసి సంతానం తయారై పుడతారు. ఈ విధంగా తల్లి యొక్క మావితో పాటు పుట్టేటటువంటి వాళ్ళందరూ కూడా జరాయుధులు అని పిలువబడతారు. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, మానవులు, వీళ్ళంతా జరాయుజాలు అని పిలువబడతారు. ఈ విధంగా 4 రకాల ప్రాణులు పుణ్య పాప మిశ్రిత కర్మలతో భూలోకములో పుడుతున్నారు. ఈ 4 రకాల వాళ్ళు పుడతారట. ఇంకెక్కడి నుంచి మళ్ళీ విభజన చెప్పాడు. ఒక స్త్రీ గర్భానికి పనికొచ్చే శుద్ధి కలిగినటువంటి కోశం కలిగి ఉందనుకుందాం. అటువంటి ఆవిడ ఒక పవిత్ర కాలంలో భర్తతో కలిస్తే పవిత్ర సంతానం వస్తుంది. పగలు, సంధ్యా సమయములు, నిషిద్ధ కాలములు, ఈ కాలములలో భర్తృ సంపర్కం వల్ల స్త్రీకి రాక్షసులు, క్రూరులు పుడతారు. ఏవేమి మంచి కాలాలు ఏవి కావో ఇప్పుడు ఇందులోనే చెప్పడం మొదలుపెట్టాడు పద్మపురాణంలో. సంధ్యా సమయములలో స్త్రీ సంపర్కం దోషం. ఆ సమయంలో పుట్టేటటువంటి వాళ్ళు భయంకర రాక్షసులు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అలాగే పుట్టినవాళ్ళేగా భాగవతంలో, వాళ్ళు పుడతారు. ఇంకా పగటిపూట మైథున కర్మ వల్ల పుట్టేటటువంటి దుర్మార్గులు ఉన్నారే, వాళ్ళు సక్రమంగా చదవరు, ఏడిపిస్తారు, నాస్తికవాదులు అవుతారు. రోజు నాస్తిక సంఘాలు పెట్టి ఏడిపిస్తుంటారు. అంటే దీన్ని బట్టి నాస్తికులు ఎవరో మీకే తెలిసిపోయింది. నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు. ఇందులో నాకు సంబంధం లేదు, ఇదంతా నేను పురాణంలో ఉన్నది చెబుతాను, కావాలంటే చూసుకోండి. ఇక కొన్ని నిషిద్ధ కాలాలు ఉన్నాయి. అమావాస్యలు, సంక్రాంతులు, గ్రహణములు, వ్యతిపాత దినములు, ఇటువంటి కాలములలో కూడా స్త్రీ సంభోగం పనికిరాదు. ముఖ్యంగా ఏకాదశి ఉపవాస తిథి, అటువంటి రోజు స్త్రీ సంపర్కం వల్ల ఎవడైనా సంతానం పొందాలని ప్రయత్నిస్తే ఆ పుట్టేటటువంటి వాడు తనకి లోకానికి కూడా కంటకుడు అవుతాడు. అటువంటివి పనికిరావు. ఇక విధియ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, సప్తమి, అష్టమి, నవమి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, ఈ తిథులలో సరికాలములలో భార్యా సంపర్కం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది. అదే సరికాకుండా బేసి అయితే స్త్రీ సంతానం కలుగుతుంది. దానికి ఎలాగో మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. స్త్రీ బయట ఉన్నది, 4వ రోజు స్నానం అయిపోయాక 5వ రోజు నుంచి 5, 7, 9, 11, 13, 15 రోజులలో స్త్రీ సంపర్కం వల్ల స్త్రీ సంతానం కలుగుతుంది. ఇక 4వ రోజు స్నానం అయిపోయాక 5 విడిచిపెట్టి 6, 7 విడిచిపెట్టి 8, 9 విడిచిపెట్టి 10, 11 విడిచిపెట్టి 12, 13 విడిచిపెట్టి 14, ఇలా సరిదినములలో స్త్రీ సంపర్కం వల్ల పురుష సంతానం కలుగుతుంది. అంటే దీన్ని బట్టి ఇది ఎంత సైన్సో, ఎంత గొప్ప ఎడ్యుకేషన్ ఆలోచించండి. అందుకే పుత్ర సంతానం కావాలనుకున్న వారు భార్యామణి 4వ రోజు స్నానం చేశాక 5, 7 వంటి బేసి విడిచిపెట్టి 6, 8 వంటి రోజులలో కలిస్తే తద్వారా పుత్ర సంతానం, లేదంటే ఈ బేసి కాలంలో స్త్రీ సంతానం కలుగుతుంది. శాస్త్రం కోసం చెప్పాలి కాబట్టి చెప్పేశారు అంతే. ఎందులో వాళ్ళు ఏం దాత్పరికం లేకుండా వేదవ్యాసుడు మనకి పురాణ రూపంలో అందించాడు. ఈ శుక్ర విసర్గ కాలంలో జీవుడు సరిగ్గా ఆ శుక్రంలో చేరుతాడు. పురుషుడి యొక్క రేతస్సులోకి పుట్టాలి అనే యోగం వచ్చినప్పుడు, వాడికి జన్మ వచ్చే యోగం వచ్చినప్పుడు ఎక్కడో స్వర్గంలోనో, నరకంలోనో, లేక మరో లోకంలోనో ఉన్నటువంటి ఒక ఆత్మ జీవుడని పిలువబడుతుంది. అది ఈ శుక్రంలో ముందు ప్రవేశిస్తుంది.
ఒక పరమ పాపాత్ముడు, వాడు పుట్టాలి భూలోకంలో. యమలోకంలో వాడికి శిక్షలు అయిపోయాయి. ఇంకా వాడు పుట్టే ముందు ఏం చేస్తారనమాట, యాతనా శరీరంలోంచి వాడి ఆత్మని ఒక నీచుడు అయినటువంటి వాడి రేతస్సులో ప్రవేశపెడతారట. ఆ రేతస్సు ద్వారా తల్లి గర్భంలోకి వీడు ప్రవేశిస్తాడు. అదే ఒక పుణ్యాత్ముడు పుట్టాలి. అప్పుడేం చేస్తారు, స్వర్గంలో వాడి పుణ్యాలు అయ్యాక ఆ పుణ్యాత్ముని యొక్క ఆత్మని ఒక మహానుభావుడు, ఒక పండితుడో, గొప్ప ఐశ్వర్యవంతుడో, మంచి కర్మలు చేసేవాడో వాడి యొక్క శరీరములోని రేతస్సులో ప్రవేశపెడతారు. ఈ రేతస్సులో జీవుడు కేవలం తన స్వకర్మ ప్రేరితుడై ప్రవేశిస్తాడు. వాడి కర్మ వల్ల ప్రేరితుడవుతాడట. అంటే వాడి కర్మ వాడిని అందులోకి చేరేలా చేస్తోంది. నువ్వు పాపాత్ముడి ఇంట్లో పాపాత్ముడిగా పుడుతున్నావంటే నువ్వు పాపకర్మలు చేసిన వాడివి. ఒక పుణ్యాత్ముడి ఇంట్లో పుణ్యాత్ముడిగా పుట్టబోతున్నావంటే పుణ్యకర్మల ఫలితంగా పుట్టబోతున్నావు అన్నమాట. కాబట్టి మొత్తం మీద జన్మ ఎలా వస్తోంది, స్వకర్మ ప్రేరితము అన్నారు. ఈ శుక్రంలో ప్రవేశించి అప్పుడు స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించిన పుట్టి ఎట్టండోయ్, ప్రవేశించినంత మాత్రం చేత వాడు పుడతాడని కాదు. వీడి పాపములో పుణ్యములో ఎక్కువగా ఉంటే నెల్లాళ్ళకే గర్భస్రావమై చచ్చిపోయి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కడు పుణ్యాత్ముడు, వాడికి భూలోకంలో ఎక్కువ పని లేదు. అప్పుడు వాడు ఏమవుతాడు, తల్లి గర్భంలో కడతాడు. ఆవిడ గర్భవతి అయిందని డాక్టర్లు చెబుతారు. ఆ కడుపులో ఉండగానే నెలకో 2వ నెలలోనో 3వ నెలలోనో కడుపులోనే చచ్చిపోతాడు. ఏదో రకంగా గర్భస్రావం అయిపోతుంది. ఈ పుణ్యాత్ముడు తిరిగి పుణ్యలోకానికి కడతాడు. ఒక్కొక్క పాపాత్ముడు ఉంటాడు, వాడు మళ్ళీ వెంటనే నరకంలో శిక్షణ అనుభవించాలట. నరకంలో నుంచి శిక్షలు అనుభవించడానికి టెంపరీగా లీవ్ ఇచ్చాడు యమధర్మరాజు, తాత్కాలికంగా సెలవు. అందువల్ల ఏమవుతున్నాడు, ఈ తల్లి గర్భంలో ప్రవేశించి ఆ గర్భంలో కూడా పాపాత్ముడి ద్వారా చేరి నరకయాతన కడుపులో అనుభవించి నెలకో 2 నెలలకో చచ్చిపోయి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందట, పరమ పాపాత్ముడు తల్లి గర్భంలో ప్రవేశించాడు. వాడు కొంతకాలం పెరిగాక తల్లో తండ్రో మాకు సంతానం వద్దని ఏ డాక్టర్ల దగ్గరకు వెళ్ళడమో లేక దిక్కుమాలిన మందులు మింగుతారట. ఆ మందులు మింగడం వల్ల కడుపులో ఉన్న శిశువు గిచ్చ కొట్టుకుంటాడు, పరమ బాధపడిపోతాడు. అయ్యో నేను ఎంత పాపం చెయ్యబట్టి గర్భస్రావం దొరుకుతుందో, నన్ను చంపేస్తున్నారని లోపల కుమిలిపోయి కొట్టుకుని చచ్చిపోతాడు. చచ్చిపోయి మళ్ళీ యాతనా శరీరంలో ప్రవేశించి నరకానికి పోతాడు. ఎన్ని బాధలు ఉన్నాయండి జీవులకి. ఇవి తెలియక గర్భస్రావం చేయించుకుంటున్నారు. కానీ గర్భస్రావం చేయించుకోవడం ద్వారా వాడి కర్మ నీ కర్మ కూడా. అందుకే భ్రూణహత్య, కడుపులో ఉన్న శిశువుని చంపిన వాడికి వచ్చే పాపాలన్నీ ఇన్ని కావు. అవన్నీ నవయౌవనంలో కానీ లేక వార్ధక్యంలో కానీ అనుభవించక తప్పదు. ఇటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు. ఇటువంటి పాపములకు ప్రాయశ్చిత్తమే గరుడ పురాణ పఠనము, గరుడ పురాణ పూజ. అందువల్ల వాటిని తప్పనిసరిగా అప్పుడప్పుడైనా చదవాలి, అప్పుడప్పుడైనా వాటిని పూజించాలి. పురాణములు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు వేదవ్యాసుల వారు? ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం కోసమే. కలియుగంలో గొప్ప గొప్ప ప్రాయశ్చిత్తములు చెయ్యలేము. అందువల్ల కనీసం అంతో ఎంతో ప్రాయశ్చిత్తంగా పురాణం వినడమే. ఏ మూర్ఖుడైనా పురాణమును కట్టుకథ అన్నాడంటే వాడు కొన్ని కోట్ల నరకముల పాటు కొన్ని కోట్ల నరకాలు అనుభవిస్తాడు. ఆ నరకాల్లో కూడా కోట్ల సంవత్సరాలు ఉంటాడు. ఎందుకని సూత సంహితలో కానీ వేద ప్రమాణాలలో కానీ స్మృతులలో కానీ పురాణాలలో కానీ పురాణ జ్ఞానం లేనివాడు వేదానికి అర్థం చెబితే వేదములు ఏడుస్తాయని చెప్పారా లేదా? శివుడు చెప్పాడు శివపురాణంలో కూడా. పురాణ జ్ఞానము లేనివాడు వేదములకు అర్థము చెబితే అయ్యో వీడికి ఎవరు ఎలా ఆవిర్భవించారో తెలియదు, పురాణముల మీద పట్టు లేదు, వీడు అర్థాలు చెబుతున్నాడు వేదాలకి అని పాపం వేదములు దుఃఖిస్తాయిట. ఆ పాపంతో వాడు నరకానికి పోతాడు. వాడు పురాణాలంటే అంత తేలిక తీయకండి. మహానుభావులంతా పౌరాణికులే. ఆది శంకరాచార్యులు వారు జగద్గురువు గురించి ఏం చెప్పాం? శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం. శృతులకు స్మృతులకు పురాణములకు ఆయన ఇల్లు. అంటే ఆయనలో అవన్నీ ఉన్నాయి. వేదవ్యాసుడు పరమ పౌరాణికుడు. వేదములను విభజించి కూడా మనశ్శాంతి లేక పురాణములను రాశాడు ఆయన. అంతెందుకు, ఆ మహానుభావుడు చెప్పిన ఒక శ్లోకం మనకి ప్రమాణం. స్కాంద పురాణంలో మానసోత్తర ఖండంలో వ్యాసుడు ఏమన్నాడు? కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము వంటి యుగములలో మానవులు మోక్షం పొందడానికి
పాప విముక్తులవ్వడానికి, తరించడానికి ఎన్నో ధర్మములు ఉన్నాయట. బహవో ధర్మాహ అన్నాడు. బహవః ధర్మాహ అంటే అనేక ధర్మములు ఉన్నాయి. వేల సంవత్సరాలు యజ్ఞం చేసినా, వేల సంవత్సరములు తపస్సులు చేసినా కూడా పాపాలు పోతాయో లేదో తెలిసేది కాదు. ఎన్నో దానాలు, ధర్మాలు, తీర్థయాత్రలు చేయవలసి వచ్చేది. కానీ కలియుగంలో అన్ని చెయ్యక్కర్లేదు. కలియుగంలో అంత ఓపిక లేదు, మనకు ఆయువు లేదు, ధనము ఉండదు, శాంతి ఉండదు. అందుకని ఏమన్నాడు, పూర్వపు యుగముల వలె కలియుగములో మానవులు తరించడానికి ఎక్కువ ధర్మములు లేవు. అందుకే కలవు ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒక్క ధర్మం మాత్రమే ఉన్నది. ఏమిటా ధర్మం? పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. నృణాం నరులకు పురాణ శ్రవణాత్ పురాణము వినడము కంటే అపరహ ధర్మ మరొక ధర్మము న విద్యతే లేదు. మానవులు తరించడానికి పురాణము వినడము తప్ప మరొక ధర్మము లేదుగాక లేదుగాక లేదు అన్నాడు ఆయన. దేవీ భాగవతం చదవండి. దేవీ భాగవతం సంస్కృత శ్లోకం కనీసం పారాయణైనా చేసుకోండి. దేవీ భాగవత మహిమ ప్రారంభంలో ఉంటుంది. ఎందులో ఉంటుంది? భాగవత మహిమ దేవీ భాగవతంలో మొదట ఇస్తారు. అందులో మొదటి అధ్యాయంలో ఇదే శ్లోకం ఉంటుంది. అంటే అక్కడ కూడా ఇదే శ్లోకం చెప్పాడు వ్యాసుడు, పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పురో నృణాం అని. ఒకే శ్లోకమును 2-3 పురాణాల్లో 2 సార్లు 3 సార్లు ఎందుకు చెప్పాడంటే పురాణములు ఎంత గొప్పవో తెలియాలి నాయనా అని. మళ్ళీ బ్రహ్మపురాణంలో ఏమన్నాడు? బ్రహ్మపురాణమే కాదు, వరాహ పురాణంలోనూ చెప్పాడు, పద్మపురాణంలోనూ కూడా అదే శ్లోకం చెప్పాడు. ఏమని? మొట్టమొదట పురాణములనే బ్రహ్మదేవుడు వినాడు. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతా. శాస్త్రములన్నిటిలోనూ ముందుగా బ్రహ్మగారు పురాణమునే విన్నాడు. విష్ణువు యొక్క అనుగ్రహంతో హృదయంలో బ్రహ్మగారు ముందు పురాణములు విన్నాడు. కానీ నోట్లోంచి ముందు వేదములు వచ్చాయి. అందువల్ల వేదములకి అగ్రతాంబూలం అయ్యింది. 2వ స్థానం పురాణములకు వచ్చాయి. అందువల్ల ఈ 2 గొప్పవే. ఇందులో ఏది లేకపోయినా ఈ మానవ జన్మ లేదు. అసలు పురాణములన్నీ వేద ప్రమాణములే. వేదము యొక్క సారాంశమును పురాణ రూపంలో ఇచ్చాడు. కాబట్టి వేదములు చదవలేని వాడికి పురాణములు ఒక అద్భుతమైన సార రూపంలో అందుతాయి. అందువల్ల పురాణములు భక్తి శ్రద్ధలతో వింటూ ఉంటే ఈ రహస్యములన్నీ మనకి తెలుస్తాయి. భ్రూణ హత్యలు చేస్తే ఎంత నష్టమో తెలుస్తోంది కదా. వాడి పాపము మన పాపము కూడా పెరుగుతోంది కదా దానివల్ల. ఈ రకంగా మొత్తం మీద శిశువులు గర్భంలో ప్రవేశిస్తారు. వాళ్ళ యోగం బట్టి ఆయువు కడుపులో ఉండగానే ఉంటుంది, లేక పుడతారు. మళ్ళీ ఈ పురుష శుక్రం స్త్రీ రక్తం ఏకత్వం పొందాక ఒక్క దినం గడిస్తే, అంటే ఒక రోజు గడిస్తే కడుపులోకి వెళ్ళాక ఒక చిన్న రూపం ఏర్పడుతుంది. అది కనపడదు. బొత్తిగా దుర్భిణి పెట్టి చూడవలసినటువంటి బ్యాక్టీరియా సూక్ష్మక్రిమి రూపంలో ఉంటాడు. దానికి కలలము అని పేరు. కలలము అంటారు దాన్ని. 5 దినములు గడిచాక ఈ కలలం ఒక బుడగలా తయారవుతుంది. చిన్న బుడగలా ఉబ్బుతుంది. దానికి బుద్భుతము అని పేరు. ఈ బుడగ రూపంలో ఒక నెల గడిస్తే కొద్దిగా తల, మెడ, భుజములు, ఈ పృష్ఠభాగం, వంశం, ఉదరం మొదలైనవి ఏర్పడతాయి. 5 ఏర్పడతాయి అన్నమాట. శిరో, గ్రేవ, స్కంధ, పృష్ఠ, వంశోదరాలు. ఈ 5ంటితో కూడినది ఒక నెలలాళ్ళకి ఏర్పడుతుంది అన్నమాట. ఇలా 5 రూపములతో కూడిన ఈ అవయవాలతో కూడిన ఈ రూపం 2 నెలలు గడిచాక క్రమంగా అభివృద్ధి పొందుతుంది. 2 నెలలు గడవగానే 3వ నెలలోకి ప్రవేశించేటప్పుడు కాళ్ళు ఏర్పడతాయి, చేతులు ఏర్పడతాయి, ఈ పార్శ్వ భాగములు పక్క భాగాలు ఏర్పడతాయి, నడుము ఏర్పడుతుంది, కంఠం ఏర్పడుతుంది. క్రమంగా 3 నెలలు నిండాయి. 4వ మాసం రాగానే వేళ్ళు రావడం మొదలు పెడతాయి, అంగుళ్యాదులన్నీ ఏర్పడతాయి. 5వ మాసం రాగానే ముఖము కొంచెం ఒక రూపు దిద్దుకుంటుంది. అప్పటిదాకా ముఖానికి ఒక రూపం ఉండదు. ముక్కు ఏర్పడుతుంది, చెవులు ఏర్పడతాయి, కర్ణములు ఏర్పడతాయి. 6 మాసాలు రాగానే దంతాలు కనపడతాయి, జఫ్వ నాలుక ఏర్పడుతుంది, చెవులకు కన్నాలు ఏర్పడతాయి. ఇక పూర్తిగా మలద్వారం, మూత్రద్వారం స్పష్టంగా కనపడతాయి. మలద్వారం, మూత్రద్వారాలు 3 నెలలు గడిచిన దగ్గర నుంచి ఏర్పడితే స్పష్టత లేకుండా కనపడతాయి. కానీ 5వ మాసం దాటగానే క్రమంగా ఏమవుతుందన్నమాట 6వ మాసంలో పూర్తిగా ఏర్పడతాయి.
కానీ శాస్త్ర ప్రకారంగా 3వ నెల నిండింది అంటే ఆ వ్యక్తి ఆడో మగో చెప్పేయచ్చట. పూర్వకాలంలో పొట్ట మీద చెయ్యేసి లోపల ఉన్నది ఆడ లేక మగ అని చెప్పేసేవారండి. అంత గొప్ప ఆయుర్వేదం డాక్టర్లు ఉండేవారు. ఇప్పుడు స్కానింగ్ ద్వారా చెబుతున్నారు. స్కానింగ్ గొప్ప స్కామింగ్. కనపడితే చాలు వచ్చి రాగానే గురువు గారండి, డాక్టర్ గారండి, తలనొప్పి అనగానే ఎవరక్కడ స్కానింగ్. తలకాయకి నొప్పి అయితే కాలు దగ్గర నుంచి తలదాకా డబడబడమ తీసేయటం 4,000 5,000 అవుతుంది. ఆ తర్వాత ఏం లేదండి అంటారు మంచివాళ్ళు అయితే. లేదంటే అమ్మ బాబోయ్ మీ తలనొప్పికి 3 రోజులు స్పాట్ అడ్మిషన్ అండి అంటారు. అందుకనే కొన్ని ఆసుపత్రుల పేర్లు అప్పుల ఆసుపత్రులు అని పేరెట్టారు. ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళాక వాడి జీవితంలో విరక్తే అన్ని అప్పులే. అందరూ అలా ఉండరు అనుకోండి, మహానుభావులు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆయన శివప్రసాద్ గారు ఉన్నారు, ఎంత గొప్ప డాక్టర్ అండి, ఐ స్పెషలిస్టు, అంత మంచివాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ విజయ్ గారిని ఒక ఆయన ఉన్నారు, తార్నాక, నిన్నో ఎప్పుడో కనపడ్డారు. ఇలాంటి కొంతమంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళకు ఉపాసనా బలం ఉంటుంది, వాళ్ళ వల్ల దేశం బాగుపడుతున్నది. కొద్దిమంది ఈ కమర్షియల్ అవ్వటం వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తున్నది. మహానుభావులైన ఎంతోమంది వైద్యులు నేను చూశాను. అందరి పేర్లు చెబితే పురాణం అంతా వాళ్ళతో నిండిపోతున్నమాట. పూర్వం స్కానింగ్ అక్కర్లేకుండానే చేత్తో తడివి చెప్పేవారు. ఇప్పుడు యంత్రాలు వచ్చాయి, వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తున్నాం. ఇటువంటి వాటికి వాడచ్చు కానీ చిన్న చిన్న వాటికి అనవసరం అండి బాబు. నేను చెప్తాను కదా, మహానుభావులు ఇలాంటి డాక్టర్లు నేను చూశాను కాబట్టి చెప్తాను. వాళ్ళు చూడగానే దీనికి పెద్ద అవసరం లేదండి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, అవి టెస్ట్ చేస్తే కానీ కంటికి ఎంత పవర్ ఉంటుందో తెలియదు. చెవులు కొన్ని ఉన్నాయి, టెస్ట్ చేయాలి, వాటికంటే అవసరం ఉంది. మరీ బొత్తిగా తలనొప్పికి హత్యం తుమ్మితే కూడా దానికి కూడా స్కానింగ్ ఎందుకు? అది కలి ప్రభావం. సరే, ఇది పక్కన పెడదాం, అవన్నీ మనకెందుకు. కానీ ఈ 6 మాసాలు అవగానే ఈ పాయూపస్థ శిశినములన్నీ ఏర్పడతాయి. ఇంకా 7వ మాసం గాత్ర సంధులు వస్తాయి. శరీరానికి ఎక్కడెక్కడ ఏ రంధ్రం ఉండాలో, చెవులు, ముక్కులు, నోరు యొక్క రంధ్రం, ఈ కంటి రంధ్రాలు, మలమూత్ర రంధ్రాలు స్పష్టంగా వస్తాయి. ఈ చర్మము మీద చెమట బయటికి రావడానికి కావలసిన రోమకోపాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాలన్నీ ఏర్పడతాయి. ఇంకా 8 మాసాలు నిండగానే అంగప్రత్యంగాలు, అన్ని అవయవాలు, వాటికి ఉపావయవాలు ఏర్పడతాయి. ఇంకా దేహం సంపూర్ణంగా విభక్తం అవుతుంది, పాంచభౌతికం అయిపోతుంది, పంచభూతాలతో ఏర్పడిపోతుంది. ఈ చర్మం భూమి వల్ల ఏర్పడింది, ముక్కులో ఉన్నటువంటి వాయువు వల్ల ఏర్పడింది, రసన జలం వల్ల ఏర్పడింది, కడుపులో జఠరాగ్ని అనే పేరుతో అగ్ని ఏర్పడుతుంది, శబ్దగుణకం ఆకాశం వల్ల ఏర్పడుతుంది. ఈ విధంగా పంచభూతాలతో ఏర్పడి అభివృద్ధి అవుతుంది. ఆ సమయంలో ఏమవుతుందట, ఈ కడుపులో ఉన్నప్పుడు తల్లి తింటున్న ఆహారం ఈ నాభిలో ఉన్నటువంటి ఒక సన్నని దారం ద్వారా, బొడ్డు అంటాం కదా, పిల్లలు పుట్టేప్పుడు ఇంత పొడుగు బొడ్డు ఉంటుంది చూసారా, ఈ బొడ్డు దేనికి అనుకుంటున్నారు? ఈ బొడ్డు ద్వారా తల్లి యొక్క ఆహారం రసంగా మారి కడుపులోకి ఎడుతుంది, వీడు దాన్ని భుజిస్తాడు. ఇది లేకపోతే వాడికి ఆహారం అందదు. కొంతమంది అరుదుగా ఈ పై భాగం ద్వారా కూడా సేకరిస్తారు, బ్రహ్మరంధ్రం కూడా. కానీ ఎక్కువ భాగం ఈ నాళం ద్వారానే, ఈ నాభి దగ్గర ఉన్నటువంటి గొట్టం ద్వారా సేకరిస్తారు. ఈ తల్లి సేకరించే రకరకాల ఆహార పదార్థాల్లో కొన్నేమో వాడికి బాధ కలిగిస్తాయి, కొన్నేమో ఆనందం కలిగిస్తాయి. తల్లి సాత్విక ఆహారం తీసుకుందనుకుందాం, ఏ పాయసాన్నమో ఏ పెరుగో ఇలాంటివి తీసుకున్నప్పుడు వీడు ఆనందం పొందుతాడు. ఆ తల్లి బాగా మసాలా తినేస్తే, ఓ గోమాంసం తినేస్తూ ఉంటే, ఈ పంది మాంసం తినేస్తూ ఉంటే, ఈ కడుపులో ఉన్న పిల్లవాడికి ఆ రసం కడుపులోకి వెళ్ళడం వల్ల బాబోయని ఏడుస్తూ, నా కర్మగాలి ఈ తల్లి కడుపులో ప్రవేశించానురా బాబోయ్, ఇది రక్తం తాగుతోంది, ఆవు రక్తం పంది రక్తం ఒకటి అన్నీ లాగేస్తోంది, ఇది మసాలాలు తింటోంది, కాఫీలు టీలు తెగ తాగుతోంది. ఇంకా కొన్ని చోట్లయితే ఉష్యూ అంటారు కదా, ఈ పొక్క కూడా లోపలికి ఎడుతుంది, వాడు గిరగదలాడిపోతాడు. ఇంకా ఆడలేదు మగాలేదు, కొన్ని చోట్ల కల్చర్ వచ్చింది. ఏంటిదనమాట, చేతిలో బుడ్డి, అవతల ఒక బుడ్డి, బుడ్డి బుడ్డి ఠింగ్ ఠింగ్ అనుకుని నడ్డి విరిగేదాకా తాగడం. దాంతో ఈ లోపల ఉన్నవాడు కడ్డీలు అయిపోయి వాడు ఏడుస్తూ ఉంటాడు. అసలు గర్భవతులు తాగడం ఏమిటో మరి కర్మయోగం. మరి ఈ దాంట్లో ఏముందో ఏం చెబుతాం, మజా మజా మధురసం మరపురా నిధి రసం మాసిపోవు నీరసం ముర్రి పిలుచు మానసం అని పైకి పాటలు అట్టి వేయడం, ఈ విధంగా పుచ్చుకోవడం. ఈ రసోపేత ఆహారం వల్ల వీడు సుఖదుఖాలు పొందుతూ మొత్తం మీద శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అప్పుడు ఆ దేహంలో ఉన్నవాడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది టండోయ్.
అప్పుడా దేహంబునందుండు జీవుడు పూర్వజన్మ స్మృతి పొడమతనకు పరితపించుచు చేయబడిన పాపములకు ఈ రీతి ఆత్మలో ఏడవదొడగు. అప్పుడు ఆ కడుపులో ఉన్న జీవుడు పూర్వజన్మ జ్ఞానం ఉండడం వల్ల మహాబాధపడిపోతాడు, పరమ దుఃఖం పొందుతాడు, లోపల ఏడుస్తాడు. ఎన్నిసార్లు చచ్చాను, ఎన్నిసార్లు పుట్టాను, నరకాలు అనుభవించాను, స్వర్గాలు అనుభవించాను, నా కర్మ మళ్ళీ ఈ గర్భంలో పడ్డాను. నాది కుక్క బుద్ధి. కుక్క ఓ ఇంట్లో అరుగు మీద పడుకుంటుంది. ఇక ఎంతలో ఇంటి యజమాని వచ్చి ఛీ అని కర్రతో కొడతాడు, దానికి మండిపోతుంది. ఈ దిక్కుమాలాడి ఇంటికి రాకూడదు అనుకుంటుంది. ఇక అక్కడి నుంచి పారిపోతుంది. మళ్ళీ బయటికి వెళ్ళాక కాసేపటికి మర్చిపోయి మళ్ళీ ఆ అరుగు మీదే పడుకుంటుంది. అది కుక్క బుద్ధి అంటే. పొమ్మన్న చీ అన్న పోతుంది, మళ్ళీ అక్కడికి వస్తుంటుంది. కోపం వస్తుందంటే దానికి కూడా, కుక్కలకు కూడా ఆత్మ గౌరవం ఉంటుందంటే వాటికి పౌరుషం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి కుర్రాన్ని ఏమన్నాను, కళ్ళు సరిగ్గా కనపట్లేదా, కళ్ళదోడు పెట్టుకుంటే నాకు కళ్ళదోడు అక్కర్లా, కళ్ళు కనపడుతున్నాయి అని ఆ మాత్రం ఆత్మపౌరుషం ఉండటంలా పౌరుషం వస్తుందండి. పాపం కుర్రాడు వచ్చాడు దగ్గరికి, వాట్సాప్ చూస్తున్నాడు, తొందరగా చూడలేదు, అందుకని కాస్త కళ్ళదోడు పెట్టుకోయి అన్నాను. అతనికి ఎంత బాధ వచ్చేసిందో, అంటే నన్ను ముసలాడు అంటారా, నాకు కళ్ళదోడు అక్కర్లేదు, నాకు బాగానే కనపడుతుంది అన్నాడు. అదో పౌరుషం. మనకే పౌరుషం వచ్చినప్పుడు మరి కుక్కలకు రాదేటి? ఏమో కుక్కలు మాత్రం అవి ప్రాణులు కావా, అందుకని దానికి మండిపోయి, ఎరా నన్ను ఇంటి మీద పడుకుంటే కొడతావా, చీపు అంటావా, మళ్ళీ నీ ఇంటికి పేరంటానికి పిలిచినా రాను అని వెళ్ళిపోతుంది. ప్రతిజ్ఞ చేసి పాపం కుక్క భాషలో ప్రతిజ్ఞ చేస్తుంది. నీకు తెలియదు. బౌ అంటే ఏంటనుకుంటున్నారు, నీ ఇంటికి రానంది. నీకు అర్థం కాదు, ఏం చేస్తాం? ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, సంస్కృతం రాని వీడికి ఈ లాంగ్వేజ్ ఆఫ్ కుక్క ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని అర్థం కాదు. ఆ తర్వాత వెళ్ళిపోతుంది, మర్చిపోతుంది. నిమిషంలో మళ్ళీ దులిపేసుకుంటుంది, ఇలా టపటప కొట్టుకుంటుంది కదా, తోకతోటి ఒళ్ళంతా కొట్టుకోగానే అంతా మర్చిపోయి మళ్ళీ వచ్చి అరుగు మీద పడుకుంటుంది. ఇది కుక్క బుద్ధి. అలాగే ఈ కడుపులో ఉన్నంతసేపు ఇంక నేను పాపాలు చెయ్యను, పుణ్యాలే చేస్తాను, మళ్ళీ పుట్టకూడదు, తల్లి గర్భంలో ప్రవేశించకూడదు అనుకుంటాను. కానీ అదేం కుక్క బుద్ధో, మళ్ళీ పుట్టాక మర్చిపోతూ ఉంటాను. అన్నీ మర్చిపోయి పద్మాకర్ గారు గరుడ పురాణం చెబుతున్నా, పద్మపురాణం నాగోలు గుడిలో చెబుతున్నా వినిపించుకోకుండా ఇంట్లో కూర్చుని దిక్కుమాలిందాన్ని టిఫిన్లు తింటూ మళ్ళీ పాపాలు చేస్తున్నా. అంటే మీరు దీన్ని బట్టి పుణ్యాత్ములు, పూర్వజన్మ జ్ఞానం ఉంది, అందుకే పురాణం వినడానికి వచ్చారు. కానీ కొంతమంది కుక్క బుద్ధి వల్ల మళ్ళీ అవన్నీ మర్చిపోతారట. వాడే అంటాడు, కుక్క బుద్ధియే కానీ ఒక్క జన్మమునను కలిగిన జ్ఞానంబు నిలువదాయి. కడుపులో ఉన్నప్పుడు ఉన్న ఈ జ్ఞానం పుట్టాక ఉండదు. దానివల్ల మళ్ళీ పాపాలు చేస్తున్నాను, మళ్ళీ నరకానికి పోతున్నాను, మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశిస్తున్నాను. ఈ గర్భ నరకం దుర్భరం, ఎప్పటికైనా ఇందులో నుంచి విముక్తి పొందకపోతానా అని ఆ కడుపులో ఉన్న జీవుడు పదే పదే ఏడుస్తూ ఉంటాడు. చిత్రం ఏంటో తెలుసా? ఎక్కువ మంది పిల్లలు కడుపులో ఉన్నప్పుడు హరినామస్మరణం చేస్తారటండోయ్. హరినామస్మరణం చేస్తారని పద్మపురాణంలో సుస్పష్టంగా చెప్పాడు ఆయన. కడుపులో ఉన్నప్పుడు మాత్రమే హరిని తలుచుకుంటాట. నారాయణ రక్షించు అంటాట. ఈ జ్ఞానం పుట్టాక ఉంటే బాగుండు, కానీ పుట్టాక రాదు. ఏ వెంకతో అయినా ఒక్కసారి కడుపులో ఉండగా నారాయణ స్మరణ చేసిన వాడు ఎంత అదృష్టవంతుడు అవుతాడండి. పూర్వజన్మ సుకృతం ఉంటేనే భగవన్నామస్మరణం చెయ్యాలి అనే కోరిక కలుగుతుందనమాట. అందుకే మన పెద్దలు ఏమన్నారు, నారాయణ అని ఒక్కసారి అనమన్నారు. నారాయణాయని నోరార పిలువా నారాయణాయని నోరార పిలువ కనుదోయి నిలచి ఆడేను కలసి, కనుదోయి నిలచి ఆడేను కలసి, శ్రీహరికి సరిదైవమిక లేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే, శ్రీనాథుని పద సరసిజ మహిమే, ఈ నర జన్మము కనినా ఫలం, ఈ నర జన్మము కనినా ఫలం. నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ. గోవిందా. రాక రామశర్మ గారు వచ్చారు.
కొన్ని విశేషాలు మాట్లాడతారు. ఆయన ఎక్కువసేపు తీసుకోరు, ఇప్పటిదాకా మీతో పాటు పురాణం విన్నారు కనుక వారి మాటలు విందాం. ఎందుకంటే ఆయన గీతా ప్రెస్కి తెలుగువారి ప్రతినిధి, అందువల్ల మనకి మరింత గౌరవం వారి మీద. సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. చక్రధారి కౌస్తుభధారి, చక్రధారి కౌస్తుభధారి, పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా, స్థిరము కాని ఇక భోగములా పరము మరువకే మనసా, గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని మురళీలోలుని, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. చక్రధారి కౌస్తుభధారి, చక్రధారి కౌస్తుభధారి, పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా. ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని పాదసేవా, భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవా, భవపయోధికి నావా, పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా, శేషశాయిని మోక్షప్రదాయిని, శేషశాయిని మోక్షప్రదాయిని, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా. చక్రధారి కౌస్తుభధారి, చక్రధారి పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా.